ప్రియమిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రైతుల సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ గారు, ఈ సంభాషణలో పాల్గొంటున్న స్నేహితులు ఆచార్య రెడ్డిపరెడ్డి గారు మొదలైన వారు, అలాగే ఈరోజు మనకు వక్తగా వచ్చినటువంటి మిత్రులు డాక్టర్ ఎస్ చంద్రయ్య గారు, ఈరోజు ప్రసంగానికి వస్తువైనటువంటి డాక్టర్ బి సూర్యసాగర్ గారు, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 212 వారాల నుంచి నిర్వహిస్తున్నటువంటి అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు శీర్షికలో ఎన్నిక చేసినటువంటి విమర్శ పరిశోధన గ్రంథాల శీర్షికలో ఇవాళ 4వది సూర్యసాగర్ గారి సాహిత్యం సౌందర్యం అనే పుస్తకం. ఆ పుస్తకం మీద మాట్లాడుతున్న మిత్రుడు డాక్టర్ ఎస్ చంద్రయ్య గారు, ఆయన ఇదివరకే మనకు 2 పర్యాయాలు 2 ప్రసంగాలు చేశారు. చంద్రయ్య 1984 మే 25వ తేదీన తెలంగాణలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామంలో జన్మించారు. సోమయ్య, బాలకృష్ణమ్మ అనేవారు వారి అమ్మా నాన్నలు. మనందరిలాగే ఆయన కూడా ప్రాథమిక విద్యను ఆయన స్వగ్రామం లంకాల గ్రామంలో అభ్యసించారు. ఉన్నత పాఠశాలకి మనలాగే ఆయన కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ నర్వలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన ఒకనాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తులో ప్రీ డిగ్రీ కోర్సు, డిగ్రీ కోర్సు చదివారు. అది అయిన తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేశారు. అక్కడే పిహెచ్డి కూడా చేశారు. పిహెచ్డి కోసం ఆయన తిమ్మాజీపేట మండలం మౌఖిక భాష వర్ణనాత్మక వ్యాకరణం అనే అంశం మీద డాక్టర్ పమ్మి పవన్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఆయన నిజాం కళాశాల తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. దక్షిణాసియా భాషా అధ్యయన కేంద్రంలో కూడా తెలుగు బోధన చేస్తూ ఉన్నారు. ఇదివరకు గతంలో ఆంధ్ర విద్యాలయ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 2 సంవత్సరాలు రీసెర్చ్ అసోసియేట్గా ఆయన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో నెల్లూరులో కూడా పనిచేశారు. అంటే బ్రతుకు తెరువు కోసం అనేక చోట్ల ఆయన సంచరించవలసి వచ్చింది. ఆయన ఇప్పటిదాకా తెలుగు తెలంగాణ సంస్కృతి పదకోశం తయారు చేశారు. తెలంగాణ భాషా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. సాహిత్య పరిశోధన వ్యాసాలు కొన్ని ముద్రించారు. ఎడారి వాసన పేరుతో ఒక వచన కవితా సంపుటం కూడా ప్రచురించారు. ఇప్పుడు తెలంగాణ భాష నిఘంటువులను 2 ప్రచురించబోతున్నారు. తెలంగాణ సంస్కృతి పదకోశం కూడా సిద్ధంగా ఉంది. ఇది చంద్రయ్య గారి జీవితము, సాహిత్యం. ఆయనకి ఇప్పటికీ 50 సంవత్సరాలు కావస్తూ ఉంది. సాధారణంగా ఈ 50 ఏళ్లలో గనక 40 సార్ 40 60 అమ్మా 40 40 15, 25, 40 ఆయనకి సజావుగా ఉద్యోగం వచ్చుంటే ఏ యూనివర్సిటీలోనో డిగ్రీ కళాశాల ఉండుంటే ఈ పాటికి చాలా కృషి చేస్తుండేవాడు. అయితే చంద్రయ్య ఇప్పటికి చేసిన పరిశోధనను కూడా కొంతమంది విశ్వవిద్యాలయ ఆచార్యులు ఇప్పటిదాకా చేయలేదు. అందుకోసం ఆయన అభినందిస్తూ ఆయనని మన అరసం వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన సాహిత్యం సౌందర్యం అనేటువంటి డాక్టర్ బి సూర్యసాగర్ గారి గ్రంథం మీద మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందుగా సూర్యసాగర్ గారి గురించి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి లేదన్నారు కనుక నేను కొన్ని మాటలు చెప్తాను. డాక్టర్ బి సూర్యసాగర్ గారు
నాకన్నా ఒక 15 నెలలు పెద్దవారు. అనంతపురం జిల్లా వారు ఆయన. అనంతపురం జిల్లాలో కూడేరు మండలం దగ్గర ఇప్పేరు అనే గ్రామంలో ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బిఎస్సి చేసి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో ఎంఎస్సి చదివి ఐఏఎస్సి అనే బెంగళూరులో పిహెచ్డి చేశారు. ఆయన బాటనీ డిపార్ట్మెంట్. అక్కడ బయోకెమిస్ట్రీ అంటే జీవ రసాయన శాస్త్రానికి సంబంధించిన అంశం మీద ఆయన పరిశోధన చేశారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చాలా కాలం ఆయన అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన సైన్స్ ఉపాధ్యాయుడే కానీ ఎక్కువ ఆసక్తి సాహిత్యం. ధనుస్సు అని ఒక చిన్న కవితా సంపుటి ప్రచురించారు. తర్వాత శృతి అని ఆయన విమర్శ వ్యాసాల సంపుటి శృతి. అలాగే సాహిత్యం సౌందర్యం. శ్రీశ్రీ గారి శతజయంతి సందర్భంగా ఒక మోనోగ్రాఫ్ రాశారు. శ్రీశ్రీ అనే పేరుతో మోనోగ్రాఫ్ రాశారు. నాకు ఒకప్పుడు ప్రజా సాహిత్యలో బుద్ధి కొలత వాదం మీద వరుసగా విమర్శ వ్యాసాలు వచ్చేటివి. కొడవటిగంటి కుటుంబరావు గారు ప్రతిపాదించినటువంటి బుద్ధి కొల సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ చాలా వ్యాసాలు రాశారు. అప్పటికి నాకు సార్ పరిచయం లేదు, తర్వాతనే పరిచయం అయ్యారు. ఆయన కల్తీ లేని వామపక్షవాది, రాజీ పడని మార్క్సిస్టు, కమ్యూనిస్టు, జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యతో ఆయన అందులో భాగస్థుడు. ఆయన అందులో భాగస్వామి. దానికి అధ్యక్షుడు కూడా పనిచేశారు. అనంతపురంలో సభలు కూడా జరిపారు. ఆయన రచించినటువంటి ఈ సాహిత్యం సౌందర్యం ఇది మార్క్సిస్టు సౌందర్య శాస్త్రం. మన కొడవటిగంటి కుటుంబరావు గారు వాళ్ళు కొన్ని వ్యాసాలు రాశారు, కానీ మార్క్సు దృక్పథంతో ఒక గ్రంథంగా వచ్చింది ఇదేనని నేను చదివినంత వరకు అనుకుంటున్నాను. అది అభిప్రాయం కూడా తప్పు కావచ్చు. సాహిత్యం సౌందర్యం అంటే మార్క్సిజం దృక్పథంలో సౌందర్యం ఏమిటి అనేది, శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ గారు అన్నట్టుగా మార్క్సిస్టు దృక్పథంలో సౌందర్యం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది అని ఆ గ్రంథంలో ఆయన రాశారు. దానిని గురించి చంద్రయ్యను ప్రసంగించవలసిందిగా అరస్వం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మాట్లాడండి మిత్రమా చంద్రయ్య. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా అరసం వారికి, ప్రొఫెసర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది వీళ్ళు మాత్రమే. వీరందరికీ, అదేవిధంగా కొత్తపల్లి రవిబాబు గారు కూడా వచ్చిన ఆ సార్కు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. అరసంతో నా ప్రయాణం ఇది 4వ ప్రసంగం. చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దవాళ్ళతో జీవితాన్ని చదివిన, సమాజాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళతో కలిసి నడవడం అనేది నేను నేర్చుకోవడానికి దొరికిన ఒక వేదికగా నేను దీన్ని భావిస్తున్నాను. ఆ క్రమంలో ప్రొఫెసర్ రాచపాలెం వారు చాలా సందర్భాల్లో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపోతే ఈరోజు మన హీరో సూర్యసాగర్ గారు. ఎందుకు హీరో అంటున్నానంటే, ఒకవైపు సౌందర్యం అనే మాటకు సంబంధించి లేదా కళాతత్వం అనే మాటకు సంబంధించి చేస్తున్న ఆలోచనల్లోనూ విమర్శల్లోనూ ఒకవైపుగా పోతున్న ఒక రథాన్ని, సాహిత్య విమర్శ రథాన్ని పట్టి వెనక్కి లాగి మరోవైపుకు నడిపించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి సూర్యసాగర్ గారు. ఒక ప్రత్యామ్నాయ విమర్శ దృక్కోణం కలిగి ఉండడం అనేది అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రొఫెసర్ రాజపాలెం వారు ఇప్పుడు సూర్యసాగర్ గారి పరిచయం చేశారు. దాంట్లో నాకు ప్రధానంగా ఆయన ఈ దృక్పథాన్ని లేదా ఇటువంటి సైంటిఫిక్ అప్రోచ్తో ఉన్న ఆలోచన విధానాన్ని అందిపించుకోవడానికి ఆయన ఒక టీచర్గా పనిచేయడం, దట్టు ఒక సైన్స్ టీచర్గా పనిచేయడం అనేది చాలా ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది అని నాకు అనిపిస్తూ ఉంది. ఈ రకమైన దృక్పథాన్ని, ఈ రకమైన ఆలోచన విధానాన్ని కేవలం సైన్స్ విద్యార్థులు మాత్రమే ప్రతిభావంతంగా వ్యక్తీకరించగలరేమో అని
సూర్యసాగర్ గారి ఈ పరిశోధన వ్యాసాలను చూసిన తర్వాత నాకు అర్థమవుతున్న విషయం. కేవలం తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళలో ఎంతమంది ఇటువంటి ఆలోచన దృక్పథాన్ని, సౌందర్యాన్ని సంబంధించిన విశేషమైనటువంటి అంశాలను చెప్తారో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. కానీ దీనికి భిన్నమైన ఆలోచన విధానం, భిన్నమైన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని కలిగినటువంటి సూర్యసాగర్ గారు సౌందర్యాన్ని ప్రాచీన కోణంలో భారతీయ అలంకార శాస్త్రవేత్తలు చెప్పిన కోణంలోంచి కాకుండా కొత్తగా సౌందర్యాన్ని ఏ భూమికల మీద చూడాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇంతకుముందు రాచపాలెం వారు ప్రస్తావించారు శ్రీశ్రీ గారి కవిత. ఒక సమైక జీవనంలోంచి సౌందర్యం ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఆ సాహిత్య ప్రతిఫలనాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి, దానికి సంబంధించిన మౌలికమైన భావనలు ఏమిటి, సిద్ధాంత భూమికి ఏమిటి మొదలైన అనేక విషయాలకి మనకు ఒక ఆలంబనగా ఉన్నటువంటి మార్క్సియ సిద్ధాంతం ఎట్లా దోహదపడుతుంది అనే విషయాలని ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా, చాలా వివరణాత్మకంగా, చాలా పరిభాషతో ఆయన రాశారు. ఇవన్నీ కూడా వివిధ కాల సందర్భాల్లో వచ్చినవే. ఏదో పనిగట్టుకొని తప్పకుండా 8 వ్యాసాలు రాయాలి, 9 వ్యాసాలు రాయాలి అని రాసినవి కాదు. సమాజం డిమాండ్ చేసినప్పుడల్లా, సమాజ అవసరం ఉన్నప్పుడల్లా ఆయన రాస్తూ వచ్చారు. జనసాహితీ లాంటి పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలన్నీ కూడా ఈ పుస్తకంగా రావడం అనేది మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అంశం. ఇట్లా ఒక సామాజిక డిమాండ్ను ఆసరగా చేసుకొని ఒక సాహిత్యమో లేదా విమర్శన వస్తే దానికి ఉండే సైద్ధాంతిక నేపథ్యం ఏమిటో దాంట్లో ఉన్న బలం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. అట్లా చూసినప్పుడు ఈ కళాతత్వ శాస్త్రం అన్నా, సౌందర్య శాస్త్రమైన, అలంకార శాస్త్రం అన్నా సమానార్థకంగా వాడుతున్నారు తెలుగు విమర్శకుడు. అసలు ఈ కళాతత్వ శాస్త్రం అంటే లేదా ఈస్థెటిక్స్ అంటే ఏమిటి అనే దానికి సంబంధించి చూసినప్పుడు దీన్ని చూడడంలో చాలా భిన్నమైన దృక్పథాలు పనిచేస్తూ ఉన్నాయని అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా సమాజాన్ని లేదా ప్రపంచాన్ని నడిపించే దృక్పథాలు 2 ఉంటాయని విమర్శకులు చెప్తూ ఉంటారు. సూర్యసాగర్ గారు అదే చెప్పారు. భౌతికవాదం ఒకటి, భావవాదం ఒకటి. ఈ భావవాదం ఎప్పుడూ కూడా నేల విడిచిన సామును కోరుకుంటుంది. భౌతికవాదం సమాజ ప్రతిఫలనలోంచి సాహిత్యాన్ని చూస్తూ ఉంటుంది. ఈ 2 రకాల భావజాలలోంచి చూసినప్పుడు సౌందర్యం లేదా ఈస్థెటిక్స్ లేదా కళాతత్వం అనే దానికి సంబంధించిన భిన్నమైన ఆలోచనలు మనకి సాహిత్య విమర్శలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక గ్రీక్ పదం. ఈస్థెటిక్స్ అనేది ఒక గ్రీక్ పదం. అంటే ఈస్థెటిక్స్ అనే మాటకు సెన్స్ పర్సెప్షన్ అనే ఇంగ్లీష్ మాట ఒకటి ఉంది. సెన్స్ పర్సెప్షన్. సెన్స్ అంటే ఇంద్రియాల వల్ల కలిగేటువంటి ఒక అవగాహన ఈస్థెటిక్స్. ఇంద్రియాల వల్ల కలిగే అవగాహన ఎట్లా వస్తుంది మనకు అనేది చాలా ప్రధానమైన ప్రశ్న. ఇదే మనకి ప్రధానంగా ప్రపంచంలో 2 తాత్విక దృక్పథాలను వేరు చేసే అంశాలు. ఇంద్రియాల వల్ల ప్రతిభ ఎట్లా వస్తుందంటే సమాజం నుంచి వస్తుందని ఒక తాత్విక సిద్ధాంతం చెప్తుంది. లేదు దేవుడు లేదా ఊహాలోకం నుంచి వస్తుంది అని ఒక తాత్విక సిద్ధాంతం చెప్తుంది. ఈ 2వ రకమైన తాత్విక సిద్ధాంతాన్ని భావవాదం అంటాను ప్రాయికంగా. మొదటి తాత్విక సిద్ధాంతాన్ని భౌతికవాదం లేదా మార్క్సియ ఆలోచన విధానం అని అంటారు. ఈ రకమైన మార్క్సియ ఆలోచన విధానానికి సంబంధించిన ఈ ఈస్థెటిక్స్ అవగాహన మనకి 1750 నుండి వస్తున్న విషయం మనకి సూర్యసాగర్ గారు ప్రస్తావించారు. ఇక 1750 నుంచి మొదలుకున్నటువంటి ఈ కళాతత్వ సిద్ధాంతం, దీనికి ఆద్యుడు బౌమ్గార్టెన్. ఈయన ఈస్థెటిక్స్ అనే మాటను ఇంద్రియ చైతన్య శాస్త్రం అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇంద్రియ చైతన్య శాస్త్రము, ఇంద్రియాలకు సంబంధించిన చైతన్యం ఒకటి ఉంటుంది. ఈ చైతన్యం ఇంతకుముందు చెప్పినట్టు ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి సంబంధించి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయన్న దానికి సంబంధించి మనకి చర్చోపచర్చలు జరిగిన విషయం కూడా మనకి ఈ గ్రంథం అంతా వివిధ సందర్భాల్లో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక ఇంద్రియ చైతన్య శాస్త్రాన్ని ఈస్థెటిక్స్ అనాలని ఈ ఈస్థెటిక్స్ శాస్త్రానికి ఆద్యుడిగా చెబుతున్నటువంటి బౌమ్గార్టెన్ చెప్తున్న విషయాలు కానీ ఆయన ఒక గ్రంథం కూడా రాశారు దీనికి సంబంధించి, దీన్ని ప్రతిపాదిస్తూ ఫిలాసఫీ ఆఫ్ ది ఆర్ట్ కళాతత్వ శాస్త్రము అని మనం తెలుగులో బహుశా అనుకోవచ్చేది. ఇట్లా బౌమ్గార్టెన్తో ప్రారంభమైన ఈస్థెటిక్స్ అనే పదం లేదా దానికి సంబంధించిన భావనలు ఇప్పటికీ కూడా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇకపోతే
ఇది 1750 ప్రాంతంలో ఈస్థెటిక్స్ అనే పదాన్ని ప్రవేశపెట్టినటువంటి బౌంగార్టెన్ గురించి మనం విన్నాం కదా. భారతీయ అలంకార శాస్త్రంలో ఈ సౌందర్యం అనే మాటకు సంబంధించిన చర్చలు కూడా చాలా విపరీతంగా జరిగాయి. చాలా విపరీతంగా జరిగాయి. ఒక వాదాన్ని ప్రతిపాదించడం కోసం పుస్తకాలే రాసిన సందర్భాలు మనకి భారతీయ అలంకార శాస్త్రంలో కనిపిస్తాయి. ముఖ్యంగా వాళ్ళు ప్రతిపాదించిన మాటలు కొన్ని మనం ఇక్కడ చూద్దాం. సౌందర్యం అనే మాట వాడారు వాళ్ళు. రమణీయత లేదా రామణీయకత అనే మాటను వాడారు. చమత్కారం అనే మాటను వాడారు. చతురత అనే మాటను, వక్రత అనే మాటను, శోభ, విచ్చిత్తి, ఇట్లా అనేక రకాల సాంస్కృతిక పారిభాషిక పదాలని భారతీయ అలంకార శాస్త్రవేత్తలు వాడారు. ఈ కోణంలోంచి వాళ్ళందరూ అధ్యయనం చేశారు. మరిన్ని విశేషాలు మనం తర్వాత ప్రసంగం కొనసాగుతున్న క్రమంలో మనం చూస్తాము. ఇది భారతీయ అలంకారిక శాస్త్ర రంగంలో సౌందర్యం అనే మాటకు సంబంధించిన జరిగిన చర్చ. అయితే ఇంకొంచెం వెనక్కి వెళ్తే సౌందర్యం అనే మాటకు సంబంధించి ఇంకొంచెం వెనక్కి వెళ్తే ప్లేటో కాలం నుంచే మనకు ఈస్థెటిక్స్ అనే మాట లేదా సౌందర్యం అనే మాట మనకు కనిపిస్తున్నట్టుగా మనకు సూర్యసాగర్ గారు ప్రస్తావించారు. ఆయన ఏమంటారు ప్లేటో అంటే, కవి కర్మ అంతా కూడా అనుకరణాత్మకమే అనే ఒక ప్రపోజల్ పెడతాడు ఆయన. కవి కర్మ అంతా కూడా, కవి కర్మ అనే మాట ఇక్కడ క్రియ లేదా పని అర్థంలో వాడుతున్నారు. కవి కర్మ అంతా కూడా అనుకరణాత్మకమే. ఈయన మొదలుకొని అరిస్టాటిల్, కాంట్, హెగెల్, డిస్కార్టెస్, విల్హెల్మ్, బేకన్, హాబ్స్, లెబనిన్, హోవర్, క్రోచి, ఇలా చాలా మంది పాశ్చాత్య పండితులు సౌందర్య శాస్త్రానికి సంబంధించిన అధ్యయనం చేసిన విశేషాలు మనకి సౌందర్య శాస్త్రంలో కనిపిస్తాయి. ఈ కళాతత్వ శాస్త్రానికి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా బౌంగార్టెన్ అనే వ్యక్తి ఆద్యుడిగా చెప్తారు. ఈయన జర్మన్ దేశస్థుడు. ఈయన మరో పుస్తకం రాశాడు. అదేంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ది పోయిట్రీ. ఇది చాలా ముఖ్యమైన ప్రతిపాదన. రిఫ్లెక్షన్ ఆఫ్ ది పోయిట్రీ అంటే కవితా ప్రతిఫలనం. ఈ ప్రతిఫలన సిద్ధాంతమే సౌందర్య శాస్త్రానికి మూల హేతువు అని చెప్తాడు సూర్యసాగర్ గారు. ప్రతిఫలన సిద్ధాంతం లేదా పరివర్తన సిద్ధాంతం, ఇట్లా రకరకాల పేర్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రతిఫలన సిద్ధాంతం గురించి మనకు వల్లంపాటి వారు కూడా సాహిత్యంలో వస్త్రశిల్పాలు అనే దాంట్లో చాలా వివరంగానే చర్చించారు. ఈ పరివర్తన సిద్ధాంతం లేదా ప్రతిఫలన సిద్ధాంతం అనేది మనకి సౌందర్య శాస్త్రాన్ని, ముఖ్యంగా మార్క్సియ సౌందర్య శాస్త్రాన్ని పట్టి చూపించే మూలమైన సిద్ధాంతం విషయం. ఇట్లా మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ ది పోయిటరీలో మనకి ఈ విషయాలు మనకి అర్థమవుతున్నాయి. అదేవిధంగా సౌందర్య శాస్త్రం లేదా ఇక్కడ సౌందర్య శాస్త్రం అంటున్నామంటే ఈ పుస్తకం మొత్తంలో మార్క్సియ సౌందర్య శాస్త్రం అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు ఆ పదం వాడినా కూడా మార్క్సియ దృక్పథం నుంచి సౌందర్య శాస్త్రం అనే అర్థంలో తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే సౌందర్య శాస్త్రం ప్రయోజనాలు ఏమిటి అంటే, మార్క్సియ సౌందర్య శాస్త్రం ప్రయోజనాలు ఏమిటి అని చూసినప్పుడు, ఈ సౌందర్య శాస్త్రం కళాకారులను కళల్ని తయారు చేయదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏ శాస్త్రమైనా సరే శాస్త్రవేత్తలను తయారు చేయదు. ఈ కళారంగం కూడా అంతే. మనం చాలా మంది, మీరు అభ్యుదయ అరసం వేదిక మీదుగా లేదా విరసం వేదిక మీదుగా చాలా వర్క్షాపులు నిర్వహిస్తుంటాం. కవిత్వ వర్క్షాపులని, కథా వర్క్షాపులని. ఇవి ఏవి కూడా కథకులను తయారు చేయవు, కవిత్వాన్ని తయారు చేయవు, కవులను తయారు చేయవు. మరి ఏం చేస్తుంది సౌందర్య శాస్త్రం అంటే, ఒక కళాకృతి, ఒక సామాజికమైన విషయం ఒక కళాకృతిగా రూపుదిద్దుకోవడంలో ఉన్నటువంటి సౌందర్యాత్మకత, వాటి అంశాలు ఏమిటి అనేది మాత్రమే విశ్లేషిస్తుంది సౌందర్య శాస్త్రము, విశదపరుస్తుంది సౌందర్య శాస్త్రం. అంతేకాకుండా ప్రగతి నిరోధక కళా ధోరణుల్ని ప్రతిఘటించడానికి అవసరమైన సైద్ధాంతిక భూమికను అందిస్తుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే కేవలం సౌందర్య శాస్త్రం లేదా మార్క్సియ సౌందర్య శాస్త్రం కేవలం కళాకృతిగా రూపొందించబడిన ఆర్ట్ ఫామ్ గురించి మాత్రమే మాట్లాడదు. ఆ కళాకృతిగా మారడానికి లేదా ఆర్ట్ ఫామ్ గా రూపాన్ని సంతరించుకోవడానికి కళాకారుని యొక్క దృక్పథం ఎట్లా ఉండాలి అనేది కూడా చర్చిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్నే బహుశా మొదటి పాయింట్ ని రూపంగా చెప్తే, రెండవ పాయింట్ ని సారంగా చెప్పవచ్చు. ఈ రూపం సారంకి సంబంధించి చర్చ కూడా విశేషంగా చేశాడు సూర్యసాగర్ గారు. ఇంకేం చేస్తుంది సౌందర్య శాస్త్రం అంటే,
కళాకారునికి సమాజానికి మధ్య ఉండాల్సిన ఒక గత్తెక్క సంబంధాన్ని రుజువుపరుస్తుంది. నేల విడిచి సాము చేసేవాళ్ళు భావవాదులని చెప్పుకున్నాం మన ప్రారంభంలో. నేలను ముద్దాడుతూ పనిచేసేవారు మార్క్సిస్టులు. కాబట్టి కళాకారునికి సమాజానికి మధ్య అంటే సమాజ సాహిత్య సంబంధాలు పెద్ద టాపిక్ మార్క్సిజంలో. సమాజ సాహిత్యాలకు సంబంధించిన విశేషాలు చెప్పే సౌందర్య శాస్త్రం మనకి మార్క్సియ సౌందర్య శాస్త్రం. అంటే కళాకారునికి సమాజానికి మధ్య ఉండాల్సిన ఒక గత్తర్క సంబంధాన్ని వివరిస్తుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. అంతేకాకుండా సాహిత్యంలో వర్గ దృక్పథాన్ని గుర్తిస్తుంది, రచయిత బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. మిగతా సౌందర్య శాస్త్రాలకి సోకాల్డ్ భావవాద సౌందర్య శాస్త్రాలకి మార్క్సియ సౌందర్య శాస్త్రానికి ప్రధానంగా ఈ తేడాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోణంలోంచి మనకు ఈ పుస్తకం అంతా ఆది నుంచి అంతం వరకు కూడా ఈ కోణంలోంచే రాయబడింది. ప్రతి వ్యాసంలో కూడా 8 వ్యాసాల్లో కూడా ఈ అంశాలని ప్రతిపాదిస్తూ ఈ అంశానికి అనేక రకాల సిద్ధాంత భూమికలు అందిస్తూ ఈ అంశానికి సంబంధించిన ప్రపంచ సాహిత్యంలోనూ, భారతీయ సాహిత్యంలోనూ, తెలుగు సాహిత్యంలో ఉన్న అనేక ఉదాహరణల్ని ఈయన సిద్ధాంతం చెప్పిన తర్వాత అనువర్తనం చేస్తూ ఉంటాడు సూర్యసాగర్ గారు. ఇది ఆయన మెథడాలజీ. అంటే ఫస్ట్ సిద్ధాంతం చెప్పడం, దానికి సంబంధించి ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన లేదా సిద్ధాంతాన్ని కొనసాగించిన అనేక వ్యక్తుల ఆలోచన విధానాన్ని చెప్పడం, తర్వాత ప్రపంచ సాహిత్యంలో ఈ ప్రతిస్పందన ఎట్లా ఉన్నాయో చెప్పడం, భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా తెలుగేతర సాహిత్యాలు ఎట్లా ఉన్నాయో చెప్పడం, తర్వాత తెలుగు సాహిత్యంలో ఎట్లా ఉన్నాయో చెప్పడం అనేది ఒక అప్లికేషన్ సిద్ధాంతం, ఒక పద్ధతిలో మెథడాలజీలో కొనసాగిన వ్యాస గ్రంథం ఇదన్నీ కూడా ఈ సౌందర్యం సాహిత్యం అనే పుస్తకం. ఇక్కడ మనం ఇప్పటి వరకు సౌందర్య శాస్త్రం యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు చూసాం కదా. అయితే ఈయన చాలా మాటలు, చాలా ప్రతిపాదనలు, చాలా పారిభాష పదాలు వాడడం మనం ఈ పుస్తకంలో గమనిస్తాం. ముఖ్యంగా బూర్జువా సాహిత్యం అంటాడు ఆయన. సౌందర్యం బూర్జువా సాహిత్య కోణంలోంచి లేదా బూర్జువా వాదంలోంచి ఎట్లా చూడవచ్చు, ప్రగతిశీల వాదంలోంచి ఎట్లా అర్థం చేసుకోవాలని అనే విషయాలకు సంబంధించి చాలా విపులమైన చర్చ చేస్తారు సూర్యసాగర్ గారు. మరి ఈ ప్రగతిశీలవాదుల సౌందర్య దృష్టికోణానికి గల సిద్ధాంత భూమికి ఏమిటి అనే విషయానికి సంబంధించి మరికొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆయన చర్చిస్తారు. ఏమిటి అంటే ఈ మార్క్సియ సౌందర్య శాస్త్రానికి సిద్ధాంత భూమికి ఏమిటి అని ఆలోచించినప్పుడు మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, మావో వివిధ సందర్భాలలో చెప్పిన, ముఖ్యంగా కళలపై చెప్పినటువంటి అనేక రకాల అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు అన్నీ కూడా మనకు మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రానికి ముఖ్యమైన సిద్ధాంత భూమిక నిర్వచించారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పనిగట్టుకొని సౌందర్య శాస్త్రం ఒకటి రాయాలి, పుస్తకం రాయాలని రాయలేదు, చెప్పలేదు. అంటే సాహిత్యం సమాజ ప్రతిఫలనం, సాహిత్యానికి ఒక ప్రయోజనం ఉంటుంది, అంటే కళకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ కళ ప్రయోజనం ఏమిటి అంటే ప్రజల అవసరాలను తీర్చగలగడం, ప్రజల ఆర్థిక వెసులుబాటును మరింతగా మెరుగుపరచడం అనే కోణంలోంచి వారు వివిధ సందర్భాల్లో కళలు ఏం చేయాలి అని చెప్పే సందర్భంలో వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలు, విమర్శలు, విశ్లేషణలు, వివరణలు అన్నీ కూడా ఈ మార్క్సియ విమర్శ సిద్ధాంతానికి ముఖ్యమైన భూమికను పోషించాయి. దాంట్లో మార్క్స్, ఎంగిల్స్ వీళ్ళందరూ కూడా మనం పేరు చెప్పుకున్నాం. వీళ్ళ తర్వాత మార్క్స్ మొదలైన వాళ్ళ తర్వాత జార్జ్ థామ్సన్, క్రిస్టోఫర్ కార్డ్వెల్, ఎర్నెస్ట్ ఫిషర్, జార్జ్ లూకాచ్, రేమండ్ విలియమ్స్ మొదలైన మార్క్సిస్ట్ మేధావుల ఆలోచనలు కూడా మార్క్సియ సౌందర్య శాస్త్ర అభివృద్ధిలో చాలా కీలకమైన భూమికను పోషించాయి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏవి కూడా నేను చెప్తున్న విషయాలు కాదు దయచేసి మిత్రులారా. ఇవన్నీ కూడా సూర్యసాగర్ గారి విశేషమైన కృషిలోంచి బయలుపడ్డ లేదా తెలుగు సాహిత్యానికి, తెలుగు విమర్శ లోకానికి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ గా ఉన్నటువంటి ఈ పుస్తకంలోని అంశాలు. ఈ కవర్ పేజీని కూడా ఒకసారి మిత్రులందరికీ చూపిస్తున్నాను. ఈ పుస్తకంలోని విశేషాలు. ఇది కేవలం 100 పేజీల, ముఖ్యంగా 100 పేజీల గ్రంథం మాత్రమే. చాలా చిన్నది, 8 వ్యాసాలు మాత్రమే ఉంటాయి దీంట్లో. కానీ ఇది 1000 పుటలకు విస్తరించగలిగినటువంటి ఒక భూమికను, 1000 పుటలకు విస్తరింపగలిగేటువంటి ఒక ఆలోచన విధానాన్ని తట్టి లేపడానికి ఉపయోగపడే
ఒక ఒక సిద్ధాంత గ్రంథము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ముఖ్యంగా మార్క్సిస్ట్ ఆలోచన విధానానికి లేదా వర్గ దృక్పథానికి లేదా సాహిత్యాన్ని ఎట్లా చూడాలనే దానికి సంబంధించి లెనిన్ ప్రతిపాదించిన రిఫ్లెక్షన్ థియరీ, ప్రతిఫలన సిద్ధాంతం. ఈ ప్రతిఫలన సిద్ధాంతమే మార్క్సియ సౌందర్య దృష్టికి భూమిక నిర్వచించింది అనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్ని మాటలు కూడా తరచుగా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పుస్తకం అర్థం కావాలంటే ఎంతో కొంత ప్రాథమికంగానైనా సరే, మౌలికంగానైనా సరే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అర్థం కావాల్సి ఉంటుంది. వాటి సిద్ధాంత భూమిక లేకుండా ఈ పుస్తకం చదివి అర్థం చేసుకోవడం అనేది అస్సలు సాధ్యమయ్యే పని కాదు అనే విషయం కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలనుకున్నాను. అంటే శాస్త్రీయమైన విషయాలను తప్పకుండా మనం శాస్త్రీయమైన సిద్ధాంతాలకు సంబంధించిన అప్లికేషన్ తెలుగు సాహిత్యంలో చూడాలనుకున్న వారు తప్పకుండా ఆ శాస్త్ర భూమికను అర్థం చేసుకొని ముందుకెళ్తేనే అర్థమవుతుందనే విషయం మనకి ఈ పుస్తకం ద్వారా అర్థమవుతుంది. ఇట్లా ఈయన అనేక రకమైన పారిభాషిక పదాలు, మార్క్సియ పారిభాషిక పదాలని ప్రవేశపెట్టాడు తెలుగు విమర్శ లోకంలోకి. అవి ఏమిటంటే సాహిత్య ప్రయోజనం. సాహిత్య ప్రయోజనం సంబంధించి మీరు పెద్దవాళ్ళందరూ కూడా మీరు యువకులుగా ఉన్నప్పుడు దాంట్లో చర్చలో పాల్గొన్న విషయాలు అవన్నీ కూడా నిజానికి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కానీ, ఆనంద్ గారు కానీ, రాజపాలెం వారు కానీ, కొత్తపల్లి రవిబాబు గారు కానీ, ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా నిజానికి మీ మేధో మదనంలోంచి వచ్చిన సాహిత్య ప్రయోజనం అనే దాని మీద చర్చోపచర్చలే సారమే మనకి ఈ పుస్తకంగా కనిపిస్తూ ఉంటుంది. అనేక రకాల డిస్కోర్సు, తెలుగు సాహిత్య విమర్శలో డిస్కోర్స్ అంతా కూడా మీరు చేసిన ఆలోచన విధానమే అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీలాంటి వాళ్ళ ముందు మాట్లాడడం అనేది కొంచెం నాకు బెరుకుగా అనిపించినప్పటికీ కూడా నేర్చుకునే క్రమంలో ఉన్నాననే ఒక ధైర్యం వల్ల నేను ఈ సాహసం చేయబోతున్నాను. ముఖ్యంగా సాహిత్య ప్రయోజనం, గతి తర్కం, భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, రూపం, సారం, బూర్జువా కళలు, ప్రగతిశీల కళలు, సమాజ సాహిత్య సంబంధాలు, వైరుధ్యాలు, ఆ వైరుధ్యాల్లోని ఏకత, ఘర్షణ, ఒక పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు, పునాది, ఉపరితలం, ఈ మాటలన్నీ కూడా తరచుగా వస్తూ ఉంటాయి వ్యాసాల్లో. ఇవన్నీ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ని సూర్యసాగర్ గారు భావాభివర్గాలు అన్నాడు. తర్వాత ప్రత్యయాలు అనే మాటను పాపినేని శివశంకర్ గారు తన ముందు మాటలు చెప్పాడు. ప్రత్యయాలు అన్నాడు. ఈయననేమో భావాభివర్గాలు అన్నాడు. ఈ భావాభివర్గాలను అంటే నథింగ్ బట్ పారిభాషిక పదాలు అంటాం కదా, టెక్నికల్ టర్మ్స్. ఏ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్నా కాన్సెప్ట్స్ అర్థం కావాలి అని మా ప్రొఫెసర్స్ చెప్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్స్ అర్థం కాకుండా ఆ శాస్త్రం అర్థం కాదు. నేను కూడా మా విద్యార్థులకు అదే చెప్తాను. వ్యాకరణ శాస్త్రం, అలంకార శాస్త్రం, విమర్శ శాస్త్రం, ఏదైనా సరే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ను పట్టి చూపే కొన్ని పదాలు ఉంటాయి. వాటిని పారిభాషిక పదాలు అనాలి, లేదా సాంకేతిక పదాలు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో టెక్నికల్ టర్మ్స్, టెర్మినాలజీ అంటుంటారు. ఈ టెక్నికల్ టర్మ్స్, టెర్మినాలజీ ఏ పేరుతో పిలుచుకున్నా కూడా పారిభాషిక పదాలు అర్థం కాకపోతే ఆ శాస్త్రం అర్థం చేసుకోవడం కష్టసాధ్యమైన విషయము. ఇట్లా మనకి ఈ పుస్తకం అర్థం కావాలన్నా, సాహిత్యం సౌందర్యం అనే పుస్తకం అర్థం కావాలన్నా కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా, ఈ భావాభివర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసమే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం సంబంధించిన సిద్ధాంత విశేషాలు అన్నీ కూడా మౌలికంగానైనా తెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం మరికొన్ని విశేషాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మార్క్స్, ఏంగెల్స్, మావో, లెనిన్ వీరి ఆలోచన విధానం వివిధ సందర్భాల్లో కళల పట్ల అది మార్క్సియ సౌందర్య శాస్త్ర సిద్ధాంతంగా రూపొందడానికి లేదా పాదుగొలపడానికి కారణమైందని చెప్పుకున్నాం. మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం కళా స్వభావాన్ని భావవాద మార్మిక దృక్పథాల స్థానంలో గతితార్కిక, చారిత్రక, భౌతికవాద దృక్పథాన్ని ప్రవేశపెట్టింది కళారంగంలో. అట్లా ప్రవేశపెట్టి దాన్ని విప్లవీకరించింది. ఏం చేసింది మార్క్సిజం లేదా మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం తెలుగు సాహిత్య విమర్శకు అంటే, లేదా ప్రపంచ సాహిత్య విమర్శకు అంటే, భావవాద ఛాయలు ఉన్నటువంటి, మార్మికవాద ఛాయలు ఉన్నటువంటి సౌందర్య శాస్త్ర దృక్పథ స్థానంలో చారిత్రక భౌతికవాద లేదా గత్తరిక భౌతికవాద లేదా వాస్తవికతవాద ఆలోచనని రీప్లేస్ చేసింది. ఇది ప్రపంచ సాహిత్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడినటువంటి ఒక ముఖ్యమైన ప్రతిపాదన.
తర్వాత కళా సృజన స్వభావాన్ని ఇతర సామాజిక దృగ్విషయాలతో చైతన్య రూపాలతో కళా సాహిత్యాలకు గల సంబంధాలని స్పష్టపరుస్తుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. సామాజిక దృగ్విషయాలు అనే మాట కూడా చాలా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. దృగ్విషయాలంటే కేవలం మార్క్సిజం నమ్మే విషయాలు. మార్క్సిజం నమ్మే విషయాలు అంటే కనిపించని విషయాలని ఏవి కూడా మార్క్సిజం నమ్మదు. దృక్విషయాలు, దృక్కులకి లేదా ఇంద్రియాలకు కనిపించే లేదా ఇంద్రియాలు మనసుకు తీసుకునే విషయాలను మాత్రమే తీసుకొని వాటికి కళా సాహిత్యాల సంబంధాన్ని విశ్లేషిస్తుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. దృగ్విషయాలు అనే మాటకు సంబంధించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గురజాడ అప్పారావు గారు కూడా వీటికి సంబంధించి ఒక పోయం కూడా మనకు రాసినట్టుగా చూడొచ్చు. మనం కానిపించని వస్తుతత్వము కాంచనేరరు ఇంగిలేరీజులు అంటాడు. కానిపించిన వస్తుతత్వాన్ని అంటే కనిపించిన వస్తుతత్వాన్ని ఇంగ్లీష్ వాళ్ళు నమ్మరు అంటాడు ఆయన. ఇంగ్లీష్ వాళ్ళు నమ్మరంటే ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన ఆయన తెలుసుకున్న ఒక భౌతికవాద దృక్పథం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా సరిగ్గా భౌతికవాద దృక్పథం ఏం చెప్తుందంటే దృగోచర అంశాలు కానివేవి లోకంలో లేవు అంటాడు ఆయన. అదే విషయాన్ని మనకి ఇక్కడ కళా సాహిత్యాలకు అప్లై చేసి చూడాల్సి ఉంటుందని మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం చెప్తుంది. తర్వాత కళా సాహిత్యాల చారిత్రక స్వభావాన్ని కూడా వెల్లడి చేస్తుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. అంటే కళా సాహిత్యాల ఉనికి ఉన్నప్పుడు కళా సాహిత్యాలకు ఒక చారిత్రకత కూడా ఉంటుంది. ఈ ఉనికిని మనం ప్రస్తుతం చూస్తున్న ఉనికిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక చారిత్రకవాద దృక్పథంలోంచి అర్థం చేసుకోవాలి, ఆ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తుంది మనకి మార్క్సియ సౌందర్య శాస్త్రం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కళ కోసమే కాదు, కళ ప్రజల కోసం అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్తుంది మార్క్సియ సౌందర్య శాస్త్రం. ప్రగతిశీల కళా సాహిత్యాల ప్రగతిపై ఎనలేని ప్రభావాన్ని వేసింది ఈ మార్క్సియ సౌందర్య శాస్త్ర దృక్పథము. ఇవన్నీ కూడా మార్క్సియ సౌందర్య శాస్త్రం ఏం చేస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏమిటి తెలుగు సాహిత్య విమర్శకు అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఉపయోగపడతాయి ఇప్పుడు మనం చర్చించుకునే అంశాలు కూడా. ఇప్పుడు భారతదేశంలో సౌందర్య శాస్త్రం పేరుతో పిలువబడుతున్న అలంకార శాస్త్రము, ఈస్థెటిక్స్ పేరుతో పిలువబడుతున్న సౌందర్య శాస్త్రం రెండు ఒకటేనా అనే విషయం సంబంధించి చూసినప్పుడు ఈ రెండు మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్ర దృష్టికోణంలోంచి చూసినప్పుడు రెండు ఒకటి కావు. ఎందుకంటున్నానంటే భారతీయ అలంకార శాస్త్రంలో ఉన్నటువంటి విశేషాలని నేను తర్వాత చెప్తున్న క్రమంలో మరొకసారి గుర్తు చేస్తాను. ఈ రెండు ఒకటి కావు అనే దృక్పథంలోంచి ఒక మాట అనుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఇకపోతే తెలుగు సౌందర్య శాస్త్ర విమర్శలో డాక్టర్ బి సూర్యసాగర్ గారి స్థానం ఏమిటి? కేవలం సూర్యసాగర్ గారు 1995లో ప్రచురించిన ఈ పుస్తకం వల్ల మాత్రమే మనకి సౌందర్య శాస్త్రం దానికి సంబంధించిన ఆలోచనలు తెలుగు సాహిత్య విమర్శలో కనిపిస్తున్నాయా, లేక అంతకు ముందే కొంతమంది ఏమైనా పరిశోధనలో లేదా వ్యాఖ్యానాలో విమర్శలో విశ్లేషణ చేశారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడు సూర్యసాగర్ గారి కృషి, ఆయన చేసిన విమర్శనాత్మక దృక్పథం తెలుగు సాహిత్య విమర్శలో ఎటువంటి స్థానాన్ని పొందుతుందో మనం అంచనా వేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగు సాహిత్యం విమర్శలో సౌందర్య శాస్త్ర దృష్టికోణంలోంచి చూసినప్పుడు సూర్యసాగర్ గారి స్థానం ఏమిటో మనం ఇప్పుడు ముందుకెళ్ళి చూద్దాం. ఈయన కంటే ముందు కొంత పరిశీలనలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు జరిగాయన్నమాట వాస్తవం. ముఖ్యంగా పురాణం సూర్యశాస్త్రి, బసవరాజు అప్పారావు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కొండూరి వీరరాఘవ, కొండూరి విశ్వనాథ సత్యనారాయణ, గుంటూరు శేషేంద్ర శర్మ, పింగళి లక్ష్మీకాంతం, తుమ్మపూడి కోటేశ్వరరావు, సంజీవ్ దేవ్ ముఖ్యంగా పేర్కొనదగిన వ్యక్తికి ఈ వరుసలో సంజీవ్ దేవ్ వ్యాసాలు, ముఖ్యంగా సంజీవ్ దేవ్ వ్యాసాలు, ఆ తర్వాత జీవి సుబ్రహ్మణ్యం, కొండపర్తి శేషగిరి గారు, ముదిగొండ వీరభద్రయ్య కృషి కూడా మనం ఈ సందర్భంలో ప్రత్యేకంగా పేర్కొనాలి. ముదిగొండ వీరభద్రయ్య, సంజీవ్ దేవ్ వీరిద్దరు కూడా చాలా ప్రధానంగా ప్రత్యేకమైన వ్యాసాలు రాశారు. తర్వాత వడలి మందేశ్వరరావు కూడా ఆయా సందర్భాల్లో మార్క్సియ దృష్టికోణం నుంచి సాహిత్యాన్ని చూస్తున్నప్పుడు సారం రూపం అనే సందర్భంలో, వస్తు రూపాలు, వస్తు శిల్పాలు అనే సందర్భంలో ఆయన ప్రత్యేకంగా
ఈ విషయాలను పేర్కొన్నాడు. వీళ్ళతో పాటు సంపత్ కుమారాచార్య, సుప్రసన్నాచార్య, రాంభట్ల కృష్ణమూర్తి, దువ్వూరి రామరెడ్డి, బొచ్చిబాబు మొదలైన వాళ్ళు ఎందరో కూడా ఆయా సందర్భాల్లో కవిత్వంలోను, విమర్శలోను, వ్యాఖ్యానాల్లోను సౌందర్యానికి సంబంధించిన, సౌందర్య శాస్త్రానికి సంబంధించిన ఆలోచనలు కొన్ని చేశారు. తర్వాత శ్రీశ్రీ, ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ, చలం, వాటరేవు చెన్నవీరభద్రుడు, బాలగోపాలు, లక్ష్మీ నరసింహజీ, వీళ్ళందరూ కూడా తెలుగు కళాతత్వ శాస్త్రానికి తమదైన ఒక ఆలోచన విధానాన్ని సూర్యసాగర్ కంటే ముందే అందించారు. ఇట్లా చూసినప్పుడు కొంత ప్రయత్నాలు మనకి డాక్టర్ బి సూర్యసాగర్ కంటే ముందే జరిగాయనే విషయం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ విషయాలు మిత్రులారా. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చెప్తూ ఉంటాం కదా, ఒక విషయం ఏదైనా దానికి అదిగా ఒక్కసారి ఆకాశం నుంచి ఊడిపడదు. దానికి ముందు ఏదో ప్రతిపాదనలు ఉంటాయి, దానికి ముందు ఏదో చర్చోపచర్చలు ఉంటాయి. ఆ చర్చోపచర్చల్లోంచి కొన్ని ఆలోచనలు మన ఇంద్రియాల మీద ప్రతిఫలింపజేస్తాయి. ఆ ఇంద్రియాలు చైతన్యం పొందుతాయి. ఆ చైతన్యం పొందిన ఇంద్రియాల కొన్ని ఆలోచనలు చేస్తాయి. ఆ ఆలోచనలు మదన వైపు నడిపిస్తాయి. ఆ మదనమే మనకు మార్క్సియ సౌందర్య శాస్త్రాన్ని, తెలుగు సాహిత్యానికి ఒక పుస్తక రూపంలో అనే మాట చాలా జాగ్రత్తగా వాడుతున్నాయి. వ్యాసాల రూపంలో ఉన్నాయి. పుస్తక రూపంలో ప్రవేశపెట్టిన వ్యక్తి, అందించిన వ్యక్తి, గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన వ్యక్తి మనకు డాక్టర్ బి సూర్యసాగర్ గారు. ఇకపోతే నిర్దిష్టంగా సూర్యసాగర్ గారు ఈ పుస్తకంలో రాసిన 8 వ్యాసాల్లో, ఆ 8 వ్యాసాలు ఏంటి, ఆ 8 వ్యాసాల్లో ఏ విషయాలు చర్చించారనేది మనం ముందుకెళ్తూ ఆయన కంట్రిబ్యూషన్ కూడా అక్కడక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ప్రతిపాదనలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఆ సందర్భాల్లో. ఒక్కసారి నేను ఆ గ్రంథంలోని ఆ 8 వ్యాసాల పేర్లు చదువుతాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ద్వారా. 1, మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం, కళా సాహిత్యాలు. ఇది మొట్టమొదటి వ్యాసం. ఇది ఈ పుస్తకానికి మొత్తం సిద్ధాంత భూమికను అందించినటువంటి వ్యాసం. అంటే మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం లేపత్త నుంచి కళా సాహిత్యాలను ఎట్లా చూడాలి, ఈ మార్క్సియ కళాతత్వ శాస్త్రం ఏం చేస్తుంది అనే విషయానికి సంబంధించి ముందు మాట్లాడుకున్నాం కదా. అవన్నీ కూడా ఈ సూర్యసాగర్ గారి మొదటి వ్యాసంలో కనిపించే విశేషాలు అవన్నీ కూడా. తర్వాత 2వ వ్యాసం వాస్తవికత, కళాత్మక ప్రతిఫలనం, వాస్తవికత, కళాత్మక వ్యక్తీకరణం అనే వ్యాసం చాలా ముఖ్యమైన వ్యాసం. అదేవిధంగా వైజ్ఞానిక సృజన భావనలు, కళాత్మక సృజన భావచిత్రాలు అనే 2 మాటలు. వైజ్ఞానిక సృజన భావనలు, కళాత్మక సృజన భావచిత్రాలు. భావనలు అనే మాట ఇక్కడ కాన్సెప్ట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. భావాభివర్గాలు సూర్యసాగర్ గారి మాటలో చెప్పాలంటే భావాభివర్గాలు వైజ్ఞానిక శాస్త్రం సంబంధించి ఏమున్నాయి, భావచిత్రాలు కళాతత్వశాస్త్రం సంబంధించి ఏమున్నాయో, కళల్లోకి సంబంధించి ఏమున్నాయో ఈ వ్యాసంలో చాలా స్పష్టంగా వివరించాడు. తర్వాత 4వ వ్యాసం నమూనా పాత్ర, టైప్ అనే మాటతో, ఇంగ్లీష్ మాటతో ఆయన పేర్కొన్నారు. నమూనా పాత్ర, నమూనా అంటే మోడల్ పాత్రలు, మోడల్ క్యారెక్టర్స్ అని బహుశా మనం అర్థం చేసుకోవడం కోసం మాట వాడొచ్చేమో. నమూనా పాత్ర, దీనికి సంబంధించిన విశేషాలు మళ్ళీ చెప్తాను తర్వాత 5వ వ్యాసం సాహిత్యంలో రూపం సారం. ఈ సాహిత్యంలో రూపం సారమే అసలైన ఆయుపట్టు. మార్క్సియ సౌందర్య శాస్త్రానికి లేదా మార్క్సియ ఆలోచన విధానానికి, ఆ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక పనిముట్టు, ముఖ్యమైన పనిముట్టు, ఒక టూల్ మనకి రూపం సారం అనే వ్యాసం. తర్వాత కళా సృజనాత్మక రీతులు, 6వ వ్యాసం. 7వ వ్యాసం ఆధునిక రీతులు, బూర్జువా కళా సాహిత్యాల సంక్షోభం. బూర్జువా కళా సాహిత్యాలు సంక్షోభానికి గురైనప్పుడు ఎట్లా ఆధునిక రీతుల పేరుతో కళ పుట్టుకొచ్చింది. కళ ఇక్కడ అంటున్నా అంటే మిత్రులారా, ఇది కేవలం సాహిత్యానికి సంబంధించి పరిమితమే మాత్రమే మాట్లాడుతున్నా, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కళ అనే మాట ఎప్పుడు పడినా కూడా సాహిత్యం, కవిత్వం అనే మాటలు అర్థం చేసుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆధునిక రీతులు బూర్జువా కళా సాహిత్యాల సంక్షోభం వచ్చినప్పుడు, లేదా సామాజిక రంగంలో సంక్షోభం వచ్చినప్పుడు బూర్జువా కళా సాహిత్యాలు ఎట్లా నూతన ధోరణులను సంతరించుకున్నాయి అనే విషయాలన్నీ కూడా చాలా విస్తృతంగా చర్చించాడు ఈ వ్యాసంలో. తర్వాత చిట్ట చివరి వ్యాసం సౌందర్య శాస్త్ర భావాభివర్గాలు.
ఇంతకుముందు నుంచి కూడా మనం భావ వర్గాలు అనే మాటకు సంబంధించి మనం వాడుతూ ఉన్నాం. సౌందర్యం అంటే ఏమిటి, దానికి సంబంధించి మనం ఈ వ్యాసంలో చాలా ప్రధానంగా చర్చించాలి. ఇట్లా చాలా విస్తృతమైన అధ్యయనంతో రాసిన భాగాలు ఈ 8 భాగాలు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ 8 భాగాలని మరింత విస్తృతపరిస్తే 8 పుస్తకాలు అవుతాయి. 8 పుస్తకాలకు కావాల్సిన ఒక భూమికను, ఆలోచన విధానాన్ని వ్యాఖ్యానాల రూపంలో చేసిన వ్యక్తి సూర్యసాగర్ గారు. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అనేక అంశాల్లో 1వ వ్యాసం గురించి, 2వ వ్యాసం గురించి, 3వ వ్యాసం గురించి చర్చించుకున్నాము. ఇకపోతే 4వ వ్యాసం నుంచి మనం మరింత వివరంగా వెళ్దాం. నమూనా పాత్ర 4వ వ్యాసం. టైప్ అనే మాటతో ఆయన ఇంగ్లీష్ పదంతో వాడాడు దాన్ని. నమూనా పాత్ర అంటే ఏమిటి? ఇంగ్లీష్లో కొంచెం అర్థం కావడం కోసం బహుశా ఒక మోడల్ క్యారెక్టర్, ఒక మోడల్గా తీసుకునే క్యారెక్టర్ అని అనుకోవచ్చేమో బహుశా. సమాజంలో అనేక భిన్నమైన సామాజిక వర్గాలు ఉంటాయి, వాటి మధ్య ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణ అనేక రకాల చరిత్రకు, అనేక రకాల కళాభివ్యక్తులకు దారితీస్తుందనే విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఘర్షణాపూరితమైన 2 భిన్నమైన వర్గాల నుంచి ఆ వర్గాల్లో అనేక మంది మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అనేక మంది మనుషులు ఉంటారు, సమూహాలు ఉంటాయి. ఈ సమూహాల నుంచి ఒక నమూనా పాత్రను తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఓ క్యారెక్టర్ను కళలో వ్యక్తపరచాలంటే లేదా సాహిత్యంలో చిత్రించాలంటే రచయితకు ఎటువంటి అవగాహన ఉండాలి అనే విషయాలు మనకి ఈ వ్యాసంలో ప్రధానంగా చర్చించబడ్డాయి. ముఖ్యంగా పేర్లు చెప్పాను కానీ అభ్యుదయ లేదా విప్లవ వర్గాల నుంచే వచ్చిన సాహిత్యంలో రచయిత అనేక సార్లు ప్రవేశిస్తూ ఉంటాడు. ఇది కేవలం నేను కామెంట్ మాత్రమే చేయడం లేదు, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా నాటకాల విషయంలో వీధి నాటకాలు ఆడారు కదా అభ్యుదయ, రచయ సంఘం వాళ్ళు, విరసం వాళ్ళు, ఇవన్నీ కూడా ప్రజా కళలకు సంబంధించిన మీద పనిచేసిన సంఘాలు ఈ 2 ప్రధానంగా. ప్రజానాట్యం అంటే ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, ప్రజాకళ అంటే ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే, కొంతమంది రచయితలు ఏం చేశారంటే, రచయిత తరచూ పరాకార ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఒక రైతు అవగాహన ఎంత ఉంటుంది, ఒక రైతుకు ఎంత చైతన్య స్థాయి ఉంటుంది, ఒక రైతుకు జీవిత పరిధి ఎంత అనేది ఏవి ఆలోచించకుండా రైతు నోటి నుంచి ప్రపంచ బ్యాంకు ఒప్పందాలు, ప్రపంచీకరణ, వాణిజ్య బ్యాంకు, దానికి సంబంధించిన అనేక రకాల సామ్రాజ్యవాద దోపిడీ విధానాల గురించి మాట్లాడిస్తుండడం అనేది చాలా నమూనా పాత్రకు సూట్ అయ్యే అంశం కాదు. వీటన్నింటినీ కూడా ఈ నమూనా పాత్ర అనే వ్యాసంలో చదివిన తర్వాత ఇంత పేలవంగా మన వాళ్ళు పాత్ర చిత్రం చేశారా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. రైతు అంటే క్యారెక్టర్ ఏమిటి, క్యారెక్టర్కు ఉన్నటువంటి పాత్ర ఏమిటి, ఆ పాత్ర స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి, పాత్రకున్న చైతన్యం ఏమిటి, పాత్రకు ఉన్నటువంటి వేషభూషణాదులు ఏమిటి అనే ఆలోచనలోంచి మనం ఆ పాత్ర స్వభావాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పాత్ర చిత్రణ అనేది, నమూనా పాత్ర చిత్రణ అనేది, డిజైనింగ్ అనేది రచయిత ఎంతో జాగరూకతతో చేయాల్సిన పనిగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాత్రను చిత్రిస్తున్నామంటే ఆ పాత్రకు సంబంధించిన విశేషాలు కూడా మనకు సూర్యసాగర్ గారు చెప్పారు. దాంట్లోకి వెళ్తాం మనం. ఇది నా అనుభవంలోని విషయం కాబట్టి నేను ఒకసారి మీకు ప్రస్తావిస్తే, దీనికంటే ముందు ప్రస్తావిస్తే బాగుంటుందని అనిపించింది. దాని తర్వాత ఈ కోణంలోంచి సూర్యసాగర్ గారి ప్రతిపాదనలు మనం విన్నాము. పాత్ర చిత్రణ విషయంలో రచయిత ఎంత జాగృతితో ఉండాలో స్పష్టంగా చెప్పిన భాగం లేదా వ్యాసం ఇది. రచయితకు చాలా జాగృతి ఉండాలి. ముఖ్యంగా ప్రగతిశీల రచయితలకు, ప్రజాస్వామిక భావనలు కలిగిన రచయితలకు ఎంతో జాగృతితో ఉండాలి పాత్ర చిత్రణ విషయంలో. ఆయనకు సంబంధించిన వాడే భాష విషయంలో కూడా అదే విషయాన్ని మనకి ఈ వ్యాసంలో చాలా నొక్కి చెప్పాడు సూర్యసాగర్ గారు. పాత్ర మనస్తత్వం సమాజానికి ఆవల ఉండదని చెప్పే మార్క్సిస్ట్ ఆలోచన విధానాన్ని సిద్ధాంత విషయాలుగా విస్తృతమైన చర్చ చేశాడు సూర్యసాగర్ గారు. పాత్ర మనస్తత్వం ఎట్లా ఉంటుంది? సమాజానికి ఆవలగా ఉండదు ఎప్పుడైనా సరే, సమాజానికి, సమాజ పరివర్తనకు లోబడి ఉంటుందనే విషయాన్ని
రచయిత తెలుసుకోవాలి అని చెప్పకనే చెప్తాడు సూర్యసాగర్ గారు. చెప్పడం కాదు, సూటిగా చెప్తాడు, చాలా విషయాలను. ఆ తర్వాత నమూనా పాత్రలను పేర్కొంటూ ప్రపంచ సాహిత్యంలోంచి కొన్ని విశేషాలు చెప్తాడు. భారతీయ సాహిత్యం నుంచి, ముఖ్యంగా ప్రేమ్చంద్ లాంటి సాహిత్యం నుంచి కొన్ని నమూనాలను చెప్తాడు ఎట్లా ఉండాలి అని చెప్పడం కోసం. తర్వాత తెలుగు సాహిత్యం విషయంలో కూడా కొన్ని నమూనాలను పేర్కొన్నాడు ఆయన. ముందే చెప్పుకున్నట్టు ఆయన వ్యాసాల మెథడాలజీ అంతా కూడా థియరీ అప్లికేషన్. మానవుడిని అతడు ఇమిడిన సామాజిక సంబంధాల సారంగా మార్క్సిజం అర్థం చేసుకుంటుందనే విషయం చెప్తాడు. అతడు ఇమిడిన సామాజిక సంబంధాలు ఉంటాయి. కొన్ని సామాజిక సంబంధాలు అంటే వర్గ సంబంధాలు, సామాజిక శక్తులకు సంబంధించి మనం ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాలు అనే మాటలు కూడా మనం మార్క్సిజంలో వింటూ ఉంటాం. ఈ ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాల మధ్య ఒక ఘర్షణ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ఘర్షణని అనేక రకాల కళాభివ్యక్తులకు కారణమవుతుంది, చరిత్రకు కారణమవుతుంది, ఉద్యమాలకు కారణమవుతుంది, విప్లవకు కారణమవుతుంది కూడా మనకు తెలుసు. ఇట్లా ఈయన ఏమంటాడంటే మానవుడిని అతడు ఇమిడిన సామాజిక సంబంధాల ఒక సారభూతంగా చూడాలి అని చెప్తాడు ఈయన. మార్క్సిజం చెప్పిన విషయాలే ఈయన ప్రస్తావిస్తారు. వాస్తవిక జీవితంలోని విలక్షణ పరిస్థితుల్లో విలక్షణ వ్యక్తుల పరివర్తన కళాత్మకంగా ప్రతిఫలించడం ద్వారా సాహిత్యం జీవిత సత్యాన్ని ఆవిష్కరించి మానవ చేతనపై ప్రగాఢ ప్రభావాన్ని వేస్తుంది అంటారు సూర్యసాగర్ గారు. ఏమంటున్నాడు ఇక్కడ? విలక్షణ పరిస్థితులు ఉంటాయి, విలక్షణమైన వ్యక్తులు ఉంటారు, వారి ప్రవర్తన ఉంటుంది, వారి పరివర్తన కూడా ఉంటుంది. ఆ ప్రవర్తనకు సంబంధించిన కళాభివ్యక్తి ఎట్లా ఉండాలంటే జీవిత సత్యాన్ని ఆవిష్కరించగలగాలి అంటాడు ఆయన. ఆ జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన తర్వాత అది మానవ చేతనగా పరివర్తన చెందుతుంది అంటాడు. ఇట్లా చాలా ముఖ్యమైన అంశాలని మనకి ఈ వ్యాసంలో చెప్తాడు. ముఖ్యంగా నమూనా పాత్ర లక్షణాలు కేవలం కల్పితమైనవి కావు, నైరూప్యమైనవి అంతకన్నా కావు. నమూనా పాత్ర ఒక వర్గానికి లేదా ఒక సముదాయానికి చెందిన అనేక వ్యక్తుల లక్షణాల సాధారణీకరణ. ఇది ముఖ్యమైన అంశం. నమూనా పాత్ర ఒక వర్గానికి, ఇంతకుముందు చెప్పుకున్నాం, రెండు వర్గాలని చెప్పుకున్నాం. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలకు సంబంధించిన ఇక్కడ నుంచి ఒక నమూనా పాత్రను తీసుకుంటాడు, ఇక్కడ నుంచి ఒక నమూనా పాత్రను తీసుకుంటాడు. ఈ వర్గానికి సంబంధించిన లేదా సముదాయానికి సంబంధించిన అనేక వ్యక్తుల లక్షణాల సాధారణీకరణ ఈ నమూనా పాత్రలో వ్యక్తినిష్టమైన లక్షణాలు సామాన్యీకరించబడతాయి, సామాన్య లక్షణాలు వ్యక్తినిష్టమవుతాయి. రెసిప్రోకల్ గా ఉంటుంది. వ్యక్తినిష్టాలు సామాన్యీకరించబడతాయి, సామాన్య విషయాలు వ్యక్తినిష్టగా మార్చబడతాయి. నమూనా పాత్ర ప్రవర్తన, ఆలోచనలు, అనుభూతులు ఒక విశిష్ట మానవ సముదాయానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కళాభివ్యక్తుల్లో, ముఖ్యంగా నవల, కథ, కవిత్వం రాసే సందర్భాల్లో, దీర్ఘ కవితలు రాసే సందర్భంలో క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, క్యారెక్టర్ ద్వారా ఏం చెప్పాలి, ఆ క్యారెక్టర్ చెప్పడం అనేది రచయిత పరకాయ ప్రవేశంగా ఉండకూడదు, సమాజానికి అవలాగా ఉండకూడదు అనే విషయాలు చాలా స్పష్టంగా, ఒక క్యారెక్టర్ డిజైనింగ్ ఎట్లా చేయాలి రచయిత అనే విశేషాలు మనకి ఈ వ్యాసంలో చాలా స్పష్టంగా చెప్పాడు సూర్యసాగర్ గారు. ఇక అప్లికేషన్ పార్ట్ లో టాల్స్టాయ్ రాసిన యుద్ధము శాంతి ప్రస్తావిస్తారు ఆయన. ఆ యుద్ధము శాంతిలో 500 పాత్రలు ఉంటాయని చెప్తారు ఆయన. 500 పాత్రలు. ఈ 500 పాత్రలు 500 మనుషులు మాత్రమే కాదు, 500 సమూహాల సాధారణీకరించబడ్డ రూపాలుగా మనం ప్రాతినిధ్య రూపాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కావున నమూనా పాత్ర ఒక వర్గానికి. తెలుగు విషయానికి వస్తే గిరీశం కన్యాశుల్కాన్ని పదే ఉదాహరిస్తూ ఉంటాడు ఈయన సూర్యసాగర్ గారు. గిరీశం పాత్ర ముఖ్యంగా ఈయన ప్రస్తావిస్తారు. గిరీశం అనే ఒక క్యారెక్టర్ ఆ కాలం నాటి ఒక సమూహానికి, ఒక వర్గ సమూహానికి ప్రతినిధిగా మనం చూస్తాం. ఆంగ్లేయ స్వభావం భారతదేశం మీద పడ్డ తర్వాత, ఆంగ్లేయ చదువులు వచ్చిన తర్వాత ఒక రకమైన సంపన్న వర్గాల వంటి కొన్ని క్యారెక్టర్ మనకి గిరీశం పాత్ర. ఆ గిరీశం పాత్రను పదే ప్రస్తావిస్తుంటాడు సూర్యసాగర్ గారు. అదేవిధంగా ప్రేమ్చంద్ రాసిన గోదాన్ నవలలోని రైతు పాత్ర గురించి కూడా ప్రస్తావిస్తారు.
ఆళ్వార్ స్వామి, వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి నవల రాశారు కదా, దాంట్లో కంఠీరవం పాత్ర కూడా ప్రస్తావిస్తారు. మహీధర్ రామ్మోహన్ రావు గారి రాసిన కొల్లాయి గట్టితేనేమి నవలలో రామనాథం పాత్ర, కొడవాటి గట్టి కుటుంబరావు ప్రవేశపెట్టినటువంటి పార్వతీ పాత్ర, రావిశాస్త్రి అల్పజీవి నవలలోని సుబ్బయ్య పాత్ర, ఇట్లా ఆరుసార కథల్లో కూడా ఉన్నటువంటి ముత్యాలమ్మ పాత్ర, ఇట్లా ఈ పాత్రలన్నీ కూడా నమూనా పాత్రలుగా స్వీకరించాడు బి సూర్యసాగర్ గారు. ఇకపోతే మరొక ముఖ్యమైన భాగం లేదా వ్యాసం 6వ వ్యాసం. దీంట్లో రూపం సారం అనే విశేషాలకు సంబంధించి విస్తృతమైన చర్చ చేశారు. మనం ప్రారంభం నుంచి ఈ వ్యాసం ఈ ప్రసంగం ప్రారంభం నుంచి కూడా రూపం సారం సంబంధించిన అనేక రకాల ప్రతిపాదనలను లేదా అనేక రకాల వ్యక్తీకరణలు మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో సరిగ్గా అవి విషయాలు ప్రస్తావించారు. అనేకంటే ఈ ఈ ఆయన ప్రతిపాదించే విషయాలే మనం ఇంతవరకు మాట్లాడుకున్న విషయాలు అనేది చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆయన ఏం చెప్తారంటే ముఖ్యంగా సారం లేకుండా రూపాన్ని కానీ రూపం లేకుండా సారాన్ని కానీ ఊహించలేం అంటాడు. ఈ రూపం సారం విషయంలో భౌతికవాదులు భావవాదుల ఆలోచనల్ని ఈ అధ్యాయంలో చాలా విస్తృతంగా చర్చించారు. రూపం ప్రధానమైందని, ప్రాథమికమైందని, ఉన్నతమైందని భావవాద తాత్వికులు అనుకుంటున్న విషయాన్ని తలకిందులు వాదంగా ఆయన ఖండిస్తారు. రూపం ప్రాథమికమైంది కాదు, ఇది ఒక తలకిందుల వాదంగా ఆయన ఖండిస్తారు, తీవ్రంగా ఖండిస్తారు భావవాద తాత్విక ధారణ. అంటే రూపానికి సంబంధించి సారానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా భావవాద తాత్విక ధార కలిగినటువంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, అది ఎట్లా తలకిందులుగా ఉంటుంది అనేది విషయం ఇక్కడ ఈ వ్యాసంలో ప్రస్తావించారు. మరికొన్ని విశేషాలు కూడా రూపం సారంలో ఆయన ప్రస్తావించారు. ఏంటంటే సారం మారినప్పుడు రూపం మారుతుంది, సారం మారినప్పుడు రూపం మారుతుంది. అంటే రూపంలో మార్పు సారంలో మార్పును ప్రతిబింబిస్తుంది అని అర్థం. రూపంలో మార్పు సారంలో మార్పును ప్రతిబింబిస్తుంది. సారం ప్రాథమికమైందని, ప్రధానమైందని, రూప నిర్మాణం సారంపై ఆధారపడి ఉంటుందని, అంటే సారం నిర్ణయాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుందని ఒక గత్తార్కికవాదాన్ని చెప్తాడు మనకి ఈ వ్యాసంలో. రూపం కూడా క్రియాశీలికమైంది అంటాడు. మళ్ళీ కేవలం సారం మాత్రమే కాదు, రూపం కూడా క్రియాశీలికమైందే. రూపం కూడా క్రియాశీలికమైంది అనే మాట చెప్పబోతే కనుక ఇది మళ్ళీ ఒక పిడివాదంగా మారిపోయే అవకాశం ఉంటుంది. వస్తువే ప్రధానం, రూపం కాదు అని మార్క్సిస్టు ఆలోచన విధాన విమర్శను సరిగ్గా అర్థం చేసుకోలేని లేదా మార్క్సిస్ట్ ఆలోచన విధానంపై బురద జల్లే ఒకనొక గ్రూపు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే వాళ్ళు కేవలం వస్తువుని పట్టించుకుంటారు, రూపాన్ని పట్టించుకోరని. రూపం లేకపోతే వస్తువు ఎంత గొప్పదైనా వ్యర్థం అనే స్పష్టమైన ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు మార్క్సిస్ట్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సారంపై తనదైన క్రియాశీలకమైంది, రూపం కూడా చాలా క్రియాశీలకమని చెప్తారు. సారంపై తనదైన ప్రభావాన్ని ప్రసరింపచేస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. అది సారాన్ని ఆవరించిన కేవలం నిర్జీవ చట్టం మాత్రమే కాదు, సారాన్ని ఆవరించిన నిర్జీవమైన చట్టం కాదు, దానికి ప్రాధాన్యత లేదని చెప్పడానికి వీల్లేదు. ఆ రూపం కూడా వస్తువును లేదా సారాన్ని ఏమంటారు దాన్ని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తాడు సూర్యసాగర్ గారు. ఈ ఒక విషయాన్ని వ్యక్తపరచడానికి ఒకే ఒక ప్రత్యేక రూపం ఉంటుందని భావించకూడదు. ఒక వస్తువును వ్యక్తీకరించడానికి ఒకే ఒక రూపం ఉండదు, అనేక రకాల రూపాల్లో ఆ వస్తువు వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే ఒకటి కన్నా ఎక్కువ రూపాల్లో ప్రదర్శించడం కావచ్చు, అయితే అందులో ఒకానొక ప్రత్యేక రూపంలో మాత్రమే ఆ విషయం సారం పరిపూర్ణంగా వ్యక్తమవుతుందనే మాట చాలా స్పష్టంగా చెప్తారు. వస్తువును లేదా సారాన్ని వ్యక్తం చేయడానికి అనేక రకాల రూపాలు ఉండాలని చెప్తారు ఆయన. విశేషమైనటువంటి వ్యక్తీకరణలు ఉంటాయని ఒప్పుకుంటారు ఆయన. కానీ ఆ విశేషమైన వ్యక్తీకరణలు అన్నీ కూడా ఆ విశేషమైన వ్యక్తీకరణలో ఏదైతే సారాన్ని సమగ్రంగా సంపూర్ణంగా ఆవిష్కరిస్తుందో అది ఆ వస్తువు ఎంచుకున్నటువంటి అసలైన రూపంగా భావించాల్సి ఉంటుంది అని ఒక ప్రతిపాదన చేస్తారు సూర్యసాగర్ గారు. ఇక దీనికి సంబంధించి రూపం సారకు సంబంధించిన అప్లికేషన్ పాటు వెళ్తే కనుక భారతీయ అలంకార శాస్త్రం సంబంధించి తీవ్రమైన విమర్శ చేస్తారు సూర్యసాగర్ గారు. భారతదేశంలో
ఆధునిక కాలం వచ్చేంత వరకు, ముఖ్యంగా మార్క్సీయ ఆలోచన విధానం తెలుగు సాహిత్య విమర్శ ప్రభావాలు వేసేంత వరకు ఉన్నదంతా కూడా రూపవాద విమర్శలు. ఈ రూపవాద విమర్శ కోసం ఒక నిర్దిష్టమైన చట్టాలను బిగించిన వారు సంప్రదాయ పండితులు అని చెప్తారు. తీవ్రంగా మాట్లాడతారు ఆయన. నిజానికి చెప్పడం మాత్రమే కాదు. చూడండి, భారతీయ అలంకార శాస్త్రం ఇతివృత్తాలను పురాణాల నుండి వేదాల నుండి మాత్రమే గ్రహించాలని శాసించడం ద్వారా సాహిత్యాన్ని భావదారిద్ర్యం పాలు చేసింది అంటారు ఆయన. భావదారిద్ర్యం పాలు చేసింది మనకి భారతీయ అలంకార శాస్త్రం. ఎందుకంటే తప్పకుండా వస్తువు అనేది ఏ పురాణం నుంచో ఇతిహాసం నుంచో తీసుకోవాలి తప్ప లౌకికమైన విషయాల ప్రస్తావన ఉండకూడదు అని ఒక నిర్దేశం చేసిన విషయం మనం అలంకార శాస్త్రాల్లో గ్రంథాల్లో మనం చూస్తాం. దీన్ని భావదారిద్ర్యం అనే మాటతో ఖండిస్తారు ఆయన. నాయకులతో పాటు వివిధ పాత్ర లక్షణాలను రస నిర్దేశనను సంకుచితంగా నిర్వహిస్తూ సమకాలీన జీవిత ప్రతిఫలనానికి చోటు లేకుండా చేసిందంటాడు ఆయన. చెప్పిన దాన్ని పదే పదే చెప్పే ప్రయత్నంలో శైలీ వైచిత్రి చుట్టూ వీళ్ళందరూ గిరికిలి కొట్టారు, చక్కర్లు కొట్టారని చెప్తాడు ఆయన. ఈ ప్రయత్నంలో రచయితల మధ్య పాండిత్య ప్రదర్శన తీవ్రమైన స్థాయికి వెళ్ళింది. అది మనం దక్షిణాంధ్ర యుగంలో చూస్తాము, ప్రబంధ యుగంలో కూడా చూస్తాము. విచిత్రమైనటువంటి కవిత్వాలు, చిత్రబంధ కవిత్వాలు, నాగబంధ కవిత్వాలు, రథబంధ కవిత్వాలు, ఇట్లా చాలా రకాల చిత్ర కవిత్వాలు మనం చూస్తాం చతుర్విధ కవితా విశేషాల సందర్భంలో. అదేవిధంగా ప్రబంధ సాహిత్యంలో వెర్రితలలు వేసింది వర్ణాత్మకత, ఆలంకారికత అని కూడా చూస్తాం మనం. అంటే పాండిత్య ప్రతిభ ఒకే విషయాన్ని, సూర్యోదయం మీద కొన్ని వందల పద్యాలు ఉంటాయి, చంద్రోదయం మీద వందల పద్యాలు ఉంటాయి, పుత్రోదయం మీద ఒక 100 పద్యాలు ఉంటాయి, నగర వర్ణకు సంబంధించి ఒక 100 పద్యాలు, వేటకు సంబంధించి ఒక 100 పద్యాలు. 100 కాదు, నేను ఒకే ఉరామరికి చెప్తున్నాను 100 అని. అనేక మంది రచయితలు పదుల కొద్ది పద్యాలు రాశారు. ఇంతకు ముందు చెప్పిన దానికంటే, చెప్పిన విషయాన్ని చెప్పిన వాళ్ళకంటే ప్రతిభావంతంగా చెప్పడం కోసం సాగిన ఒకానొక జిమ్మిక్లు ఇవన్నీ కూడా అని సూర్యసాగర్ గారు విమర్శిస్తారు. ఆయన చెప్పిన విశేషాలు కొంతమందికి రుచించకపోవచ్చు, ముఖ్యంగా సంప్రదాయ పండితులకు అసలే రుచించవు. అదేంటండి, దాన్ని ప్రతిభగా చూడాలి, భావావేశంగా చూడాలి, భావనల్లో కొత్త వ్యక్తీకరణగా చూడాలి. కానీ దాన్ని కూడా మీరు అలాంటి వస్తు దృష్టికోణం చూస్తారేంటి అని విమర్శించే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాటన్నింటికి వెరవకుండా నిలబడి గెలిచిన వ్యక్తి సూర్యసాగర్ గారు ఈ పుస్తకం ద్వారా. ఇక్కడ మనకి ఇంకొన్ని విశేషాలు చెప్తారు. చూడండి, చెప్పిన దాన్ని పదే పదే చెప్తుంటారని చెప్పాం కదా, దాని చుట్టూ చక్కర్లు కొడుతున్నారని చెప్పాం కదా. అయితే ఇది పాండిత్య ప్రదర్శన కోసం దారితీసిందని కూడా చెప్పాం మనం. తర్వాత ఈ నేపథ్యం నుంచి మనకి రకరకాల రామాయణాలు, రకరకాల భారతాలు వచ్చాయి, రకరకాల అనేక అర్థ కావ్యాలు వచ్చాయి. త్రత్తి, చతురర్థక, చిత్రబంధ కవిత్వాలు, నిరోష్ట కావ్యాలు, ఇవన్నీ కూడా మనకి అచితను కావ్యాలు, ఇవన్నీ కూడా పాండిత్య ప్రదర్శన, రూపవాద ప్రదర్శన చేయడం కోసం మాత్రమే లక్షణ శాస్త్రాలు నిర్దేశించిన ఆ మూసల్లో మాత్రమే పనిచేశాయి అని చెప్తారు సూర్యసాగర్ గారు. ఇకపోతే 6వ వ్యాసంలోకి వెళ్దాం మనం. 6వ వ్యాసంలో ఆయన 6వ వ్యాసం ఏంటంటే కళ, సృజనాత్మక రీతులు. సృజనాత్మక రీతులు ఎట్లా, ఒక కళను వ్యక్తీకరించడానికి సృజనాత్మక రీతులు ఎట్లా రూపొందుతాయి అని చెప్తాడు. వాటికి ఉన్న సామాజిక భూమిక ఏమిటో కూడా చెప్తాడు సూర్యసాగర్ గారు. ప్రతి కళారీతి ఒక నిర్దిష్ట సామాజిక వాస్తవికతను ఆలంబన చేసుకొని పుడుతుంది అంటాడు ఆయన. నిర్దిష్ట సామాజిక వాస్తవికత లేనిది ప్రపంచంలో ఏది జరగదు అనే మార్క్సీయ ఆలోచన విధానాన్ని ఇట్లా మనకి చెప్తారు. ఆ సామాజిక వాస్తవికత పట్ల కళాకారుని దృక్పథం ఒక ప్రత్యేక కళా సృజన మార్గాన్ని చేపట్టేలా చేస్తుంది. కళాకారు దృక్పథం, ఇక్కడ దృక్పథం సంబంధించిన విషయం సౌందర్య శాస్త్రం ఏమవసరము అనే మాట చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం. కవి దృక్పథము వ్యక్తీకరణలో ఎట్లా ప్రతిఫలిస్తుంది అని చెప్పడం కోసం ఇక్కడ, అంటే కవి దృక్పథము వ్యక్తీకరణ, అంటే కళారీతికి సంబంధించిన వ్యక్తీకరణ రెండు అవిభాజ్య సంబంధులు అని చెప్పడం కోసం ఇక్కడ వాక్యం రాశారని. అవి రెండు అవిభాజ్య సంబంధులు.
ఒకదానికొకటి ఒక పేపర్ ఎట్లాగైతే ఉంటుందో ఈ పేపర్ను దీన్ని ఇట్లా చీల్చి చూడలేము మధ్యలోకి. ఈ రెండు అవిభాజ్య సంబంధులు. అట్లా కవి లేదా కళాకారుని ప్రాపంచిక దృక్పథమే కళాభివ్యక్తిని రూపొందించడం కోసం, కళా రీతిని పట్టుకోవడం కోసం లేదా గ్రహించడం కోసం, ఎన్నుకోవడం కోసంలో ఉపయోగపడుతుందనే విషయం ఇక్కడ స్పష్టంగా నాకు అర్థమవుతుంది. రైట్. అంటే కళాకారునికి ఒక సమాజ సన్నిహిత సంబంధం ఉండాలని చెప్తాడు. భిన్న చారిత్రక యుగాల్లో భిన్న కళాత్మక పద్ధతులు ఉత్పన్నం కావడం, భిన్న సామాజిక వాస్తవికతలతో సంకీర్ణంగా ఉన్న ఒకే యుగంలో భిన్న కళాత్మక పద్ధతులు ఉనికిలో ఉండడం దీని వలనే సంభవిస్తుంది అంటాడు ఆయన. చారిత్రక దశల్లో తెలుగు సాహిత్యానికి పరిమితమై మాట్లాడితే మనకు తెలుగు సాహిత్యంలో అనేక రకాల చారిత్రక దశలు చూస్తాం మనం. అనేక రకాల చారిత్రక దశల్లో అనేక రకాల కళా వ్యక్తీకరణలు చూస్తాం మనం. సాహిత్య చరిత్ర మనం ఒకసారి గమనిస్తే కనుక అంటే అనేక రకాల యుగాల్లో అనేక రకాల సాహిత్య చరిత్ర కళా వ్యక్తీకరణలు ఉంటాయి. అదే కాకుండా ఒకే యుగంలో అనేక రకాల కళారీతులు ఒకేసారి పుట్టుకొని వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తారు సూర్యసాగర్ గారు. ఇట్లా భిన్న సామాజిక వర్గాల్లో భిన్నమైన కళారీతులు పురుగు పోసుకోవడం కారణమైన విశేషాలను స్పష్టంగా ఈ వ్యాస ప్రారంభంలో సిద్ధాంత రూపంగా ఆయన పరిచయం చేస్తాడు. కాల్పనికవాద రీతి, సవిమర్శక వాస్తవికత రీతి, సోషలిస్ట్ వాస్తవికత మొదలైన అనేక కాన్సెప్ట్స్ ను ఈ వ్యాసంలో పరిచయం చేస్తారు. ఇక 7వ వ్యాసం ఆధునిక రీతులు బూర్జువా కళా సాహిత్యాల సంక్షోభం. ఇది చాలా ముఖ్యమైన వ్యాసం కూడా. ఒక సంక్షోభమైన పరిస్థితుల్లోంచి కవులు, శాస్త్రీయ దృక్పథం లేని కవులు అంటే ప్రాపంచిక దృక్పథం, శాస్త్రీయమైన ప్రాపంచిక దృక్పథం లేని కవులు ఎట్లా ఫలానవాదం చెందుతారు, సమాజం నుంచి ఎట్లా పారిపోతారు అనే విషయానికి సంబంధించి చెప్పిన వ్యాసం ఇది. అంటే ప్రపంచంలో ఏది జరిగినా కూడా సమాజ గర్భంలోంచే పుట్టుకొస్తుందని మనం చెప్తూ ఉంటాం కదా. ఆ సమాజ గర్భం ఎటువంటి పాత్రను పోషిస్తుంది అని చెప్పడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. ప్రపంచవ్యాప్తంగా 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి తీవ్రమైన యుద్ధాలు జరిగాయని తెలుసు మనకి. పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది, విధ్వంసాలు జరిగినాయి. ఫాసిజం ఒక రకంగా ప్రపంచాన్ని వణికించింది ఆ సందర్భంలో. అటువంటి సందర్భంలో బూర్జువా మనస్తత్వం కలిగినటువంటి కళాకారులు, సాహిత్యకారులు ఏం చేశారు అనేది మనకి ఇక్కడ చర్చించిన అంశం. వాళ్ళంతా తీవ్రమైన సంక్షోభంలో పడిపోయారు. వీటన్నింటినీ శాస్త్రీయంగా అర్థం చేసుకోలేని ప్రాపంచిక దృక్పథం కలిగిన బూర్జువా కళాకారులు సమాజంతో సామరస్యాన్ని కోల్పోయి సమాజాన్ని మొత్తంగా తిరస్కరించడం మొదలుపెట్టారు. ఈ తిరస్కరించడం మొదలుపెట్టిన కాలంలోనే మనకి సరిగ్గా తెలుగు సాహిత్యంలోకి భావవాద ఛాయలు ప్రవేశించాయి, భావవాద కవిత్వం ప్రవేశించింది ముఖ్యంగా. అందుకే కృష్ణశాస్త్రిని మనకు ఈ సందర్భంలో చాలా గుర్తు చేసుకుంటాం మనం. అంటే సమాజం నుంచి పలాయనవాదం చెందే ఒకనొక నిర్దిష్ట దశ మనకి పాశ్చాత్య దేశాల్లో ఎప్పుడో జరిగితే మనకి 1920 ప్రాంతంలో ప్రతిఫలించిన విధానం కూడా చూస్తాం మనం. అంటే ఒక నిర్దిష్టమైన సామాజిక భూమిక మనకి ఎంత కాలం తర్వాత ప్రభావం వేస్తుందో కూడా మనం ఇక్కడ సందర్భంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా బూర్జువా కళాకారులు సమాజంతో సామరస్యాన్ని కోల్పోయి సమాజాన్ని మొత్తంగా తిరస్కరించడం మొదలు పెడతారు. అంతర్ముఖులు అవుతారు, వాళ్ళలో వాళ్ళే వైమనస్యానికి గురవుతారు. తమను తాము, ఇతరులను, సమాజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడంలో విఫలమైపోతారు. వాస్తవికతను అర్థరహితమైనదిగా కొట్టిపడేస్తారు. వాస్తవాన్ని గుర్తించలేరు. ఇంత సంక్షోభం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఆ వాస్తవాన్ని గుర్తించని ఒకానొక స్థితిలోకి, మానసిక స్థితిలోకి బూర్జువా కళాకారులు వెళ్తారు. సరైన శాస్త్రీయమైన ప్రాపంచిక దృక్పథం లేని కళాకారులు వెళ్తారు అని ఇక్కడ చెప్తాడు. అంటే కళాకారులు నిలబెట్టేది సరైన ప్రాపంచిక దృక్పథమే అని చెప్పడం ఈయన ఉద్దేశం ఇక్కడ వ్యాసం. బూర్జువా చైతన్యంలో సంక్షోభాన్ని అన్నిటినీ ఈ లక్షణాలన్నీ ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా సామాజిక సంక్షోభాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ, సామాజిక వైరుధ్యాల ఫలితం అన్న వాస్తవాన్ని వీరు గుర్తించారు ఈ బూర్జువా కళాకారులు.
సామాజిక సంక్షోభం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ వైరుధ్యాల ఫలితం అనే విషయాన్ని, సామాజిక వాస్తవాన్ని వీళ్ళు అసలు గుర్తించారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనను ఊహించలేక, సామ్యవాద ప్రత్యామ్నాయాన్ని అంగీకరించలేక ఒక రకమైన ఊబిలో చిక్కుకుపోతారు ఈ బూర్జువా కళాకారులు. చారిత్రక ఆశావాదాన్ని చేపట్టి విప్లవాత్మక, సృజనాత్మక, శ్రామిక శ్రేణులతో కలిసి ప్రత్యామ్నాయ సుందర సమాజాన్ని నిర్మించగల కార్యాచరణకు వీళ్ళు అస్సలు సిద్ధపడరు అంటారు సూర్యసాగర్ గారు. ఇట్లా మనకి ఈ క్రమంలో అనేక రకాలైనటువంటి సృజన రీతులు వచ్చాయి అని చెప్పడం కోసం ఇంత భూమిక ఆయన వివరించారు. ఈ భూమిక నేపథ్యంలోంచి మనం సర్రియలిజం చూడాలంటారు, ఇంప్రెషనిజం చూడాలంటారు, ఎక్స్ప్రెషనిజం చూడాలంటారు, సింబాలిజం చూడాలంటారు, ఫార్మాలిజం చూడాలంటారు, నైరూప్యవాదాన్ని చూడాలంటారు. ఇవేవి ఉదాటున ఏదో ఉబ్బుసుపోక వచ్చినటువంటి రాసుకున్నటువంటి కార్యకలాపాలు కావు, సృజన రీతులు కావు. ఇవన్నీ కూడా ఒక పలాయన వాదనలోంచి సామాజిక సంక్షోభాన్ని గుర్తించని రచయితలు చేసినటువంటి కళాత్మక రీతులు అని ఆయన సిద్ధాంతీకరిస్తారు ఈ వ్యాసంలో. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఇట్లా మనకు ఈ 19వ శతాబ్దం చివర లేదా 20వ శతాబ్దం మొదట పుట్టుకొచ్చినటువంటి ఈ రకరకాల ఆధునిక కవితా రీతులు అని చెప్పుకుంటాం కదా, ఈ రకరకాల రీతులన్నీ కూడా మనకి ఈ నేపథ్యంలోంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వారు ఈ వ్యాసంలో చాలా స్పష్టంగా చెప్పారు. సర్రియలిజం మనకు తెలుగు సాహిత్యంలో కూడా ఆ ప్రతిఫలనలు శ్రీశ్రీ కవిత్వంలో కనిపిస్తుంటాయి. రూపవాదం కూడా మనకి తెలుగు కవిత్వంలో వ్యక్తమైంది. ఇట్లా మనకు చూసినప్పుడు ఈ అనేక రకాల సృజన రీతులన్నీ కూడా ఈ నేపథ్యం నుంచి అర్థం చేసుకోవాలి. వాటిలో ఉన్నటువంటి ఈ రకమైన కవితా రీతులని ప్రతిబింబించే ఎక్స్ప్రెషనిజం, ఇంప్రెషనిజం, సర్రియలిజం, సింబాలిజం, ఫార్మాలిజం, నైరూప్యవాదం ఇవన్నీ కూడా ఆత్మాశ్రయతతో, అరాచకత్వంతో, అహేతుకతతో, అమానవీకరణతో, మార్మికతతో, ఒక పలాయనవాదంతో పుట్టుకొచ్చినవి అని సూర్యసాగర్ గారు సిద్ధాంతీకరిస్తారు. దీనికి సంబంధించిన విశేషాలు చెబుతూ ఏ రీతివాదం ఏ దేశంలో పుట్టింది, దానికి ఆద్యుడు ఎవరు మొదలైన విశేషాలన్నీ కూడా, దానికి ప్రచారకర్తలు ఎవరు మొదలైన విశేషాలన్నీ కూడా చాలా స్పష్టంగా వివరంగా మనకు ఆవ్యాసంలో కనిపిస్తాయి. ఇక దీని అప్లికేషన్ కూడా తెలుగు సాహిత్యంలో ఎట్లా ఉందో కూడా చెప్పాడు. ఇంకొక 10 నిమిషాల్లో బహుశా మన ప్రసంగం ముగుస్తుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అప్లికేషన్ పార్ట్లోకి వెళ్దాం. వస్తు నిర్దేశాన్ని, రూప నిర్దేశాన్ని శాశ్వతంగా సూత్రీకరించిన భారతీయ అలంకార శాస్త్రం వికృతమైన రూపవాదాన్ని అనుసరించిందని చెప్తారు ఆయన. అలంకార శాస్త్రం అంతా కూడా ప్రతిపాదించిన అనేక విషయాలని కూడా ఒక రూపవాదానికి వికృతమైన ఫామ్ అని చెప్తాడు ఆయన. అవి నిర్దేశించినాయి. నువ్వు ఏ వస్తువు తీసుకోవాలా, ఏ అలంకారాలు వాడాలి, నాయకులు ఎటువంటి కులస్తులై ఉండాలి, నాయకులు ఎన్ని రకాలై ఉండాలి, నాయకులు ఎన్ని రకాలు ఉండాలి, అష్టవిధ శృంగార నాయకులు, చతుర్విధ నాయకులు, ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అలంకార శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పాయి. ఇవన్నీ నిర్దేశించాయి, ఒక రకంగా చెప్పడం మాత్రమే కాదు, నిర్దేశించాయి, శాసించాయి. అందుకే మనకు ఎవ్వరు కూడా ప్రాచీన సాహిత్యంలో ఒక సామాన్య మానవుడు కనిపించాడు నాయకుడిగా. ఇవన్నీ కూడా రూపవాదానికి సంబంధించిన ఒక వికృత రూపంగా ఆయన చెప్తారు. ఈ వికృతమైన రూపవాదమే ప్రబంధ కాలం వచ్చేసరికి లేదా దక్షిణాంధ్ర యుగం వచ్చేసరికి వెర్రితలలు వేసింది అంటారు ఆయన. సంపన్న వర్గానికి చెందిన రసికులకు ఆనందాన్ని కలిగించడమే కవుల లక్ష్యంగా ఆ కాలంలో మారిపోయింది. దీంట్లో భాగంగా వర్ణన ఆధిక్యత, ఆలంకారిక ఆధిక్యత, చిత్రబంధ కవిత్వాలు, ద్వర్తి, తెర్తి, చతురత కావ్యాలు మొదలైనవన్నీ ఈ రూపవాదానికి సంబంధించిన ప్రతిఫలనాలే అంటాడు ఆయన. కాబట్టి ఈ లక్షణాలే అంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఏవి చెప్పుకున్నా కూడా భారతీయ అలంకార శాస్త్రం అనేది ఒక చట్రాన్ని బిగించింది. సాహిత్యం విస్తృతంగా రాకపోవడానికి, సాహిత్యం విస్తృతమైన సమూహాలని తనలో ప్రతిఫలింపకపోవడానికి ఈ చట్రం చాలా ప్రధానమైన పాత్ర పోషింది. ఈ చట్రం వెనక పనిచేసిన భావజాలం కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని
ఈయన సూర్యసాగర్ గారు ఈ వ్యాసంలో చెప్పారు. ఇకపోతే సాహిత్యము ఏం చేయాలి అనే దానికి సంబంధించి పొడవాటి గంటి కుటుంబరావు గారి ఇచ్చిన నిర్వచనంతో మనం ఈ ప్రసంగాన్ని ముగించవచ్చు. జీవితంలో అసహాయులుగా ఉన్న వారిలో చైతన్యాన్ని నింపాలి సాహిత్యం. బెదిరి ఉన్న వాళ్లకు ధైర్యాన్ని నింపాలి. వ్యక్తిత్వం కోల్పోయిన వాళ్లకు వ్యక్తిత్వాన్ని నింపాలి. ఇంతకన్నా రచయిత లేదా కళ అనేది ఏముంటుంది? ఉత్తమోత్తమైనటువంటిది కళ చేయాల్సినది అని ఏమైనా ఉంటుందా అని ప్రశ్న వేసుకొని ఆయన సమాధానం ఉండదు అనుకుంటాను అని నిర్దేశంగా చెప్పారు. ఇట్లా సాహిత్యము, సమాజము, వాటిలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం విషయాలకు సంబంధించిన ఒక సౌందర్యాత్మక వ్యక్తీకరణ రూపమే సాహిత్యం, కళ అని చెప్పే దాన్ని సిద్ధాంతీకరించే ఒక విమర్శ గ్రంథం తెలుగు సాహిత్యంలో ఏదైనా ఉందా అంటే అది 100కు 100% సాహిత్యం సౌందర్యం అనే పుస్తకం మాత్రమే అని చెబుతూ, దీని కృషి ఎప్పుడు కొనసాగుతుందంటే సిద్ధాంతాలు, రాజకీయాలు, ఉద్యమాలు, విప్లవాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో సామాజిక రంగంలో దీని కృషి కూడా అంతే బలంగా ఉంటుంది. దీని అనంతర చేయాల్సిన కృషి కూడా అంతే బలంగా వస్తుంది అని చెబుతూ ఈ మాటలు చెప్పడానికి అవకాశం కల్పించిన అరసం వారికి, ముఖ్యంగా సూర్యసాగర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చారు. నాలో ఉన్నటువంటి అభిప్రాయాలని ఈ సందర్భంలో మీతో కలబోసుకునే ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మాట్లాడడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది. ఉంటాను మిత్రులారా, నమస్కారం. ఓకే చంద్రయ్య గారు, మీకు అరసం పక్షాన కృతజ్ఞతలు. 1 గంటకు పైగా మీరు ఆ పుస్తకాన్ని మాకు పరిచయం చేశారు. సైన్స్ విద్యార్థులు సాహిత్యాన్ని, కళల్ని ఎలా వ్యాఖ్యానిస్తారో అని చెప్తూ మీ ప్రసంగం మొదలైంది. అంటే సైన్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా శాస్త్రీయ పద్ధతులు అనుసరించరు. వాళ్ళలో చాలా మంది భావవాదులు ఉంటారు. అయినప్పటికీ ఎక్కువ ముఖ్యంగా ఈ సందర్భంలో మీ అనుమతితో చిన్న మాట చెప్తాను. విశ్వవిద్యాలయాల్లో సైన్స్ శాఖల్లోనే ఎక్కువగా నిర్హేతుకమైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, సైన్స్ చదువుకుంటే సాహిత్యాన్ని, కళల్ని అర్థం చేసుకోవటంలో ఒక శాస్త్రీయ మెథడాలజీ ఏర్పడుతుందని మీరు ప్రారంభించారు. దీంతో నుంచి సూర్యసాగర్ గారి సాహిత్యం సౌందర్యం అనే పుస్తకాన్ని, 100 పేజీల పుస్తకాన్ని మాకు పరిచయం చేశారు. అందులో ఒక కీలకమైన అంశాన్ని మీరు పట్టుకుంది ఏమిటంటే ఆయనకు స్పష్టమైన మెథడాలజీ ఒకటి ఉంది అని. అదేమిటంటే థియరీ అప్లికేషన్ అంటే సిద్ధాంతము, అన్వయము అనేది. అది ఈ పుస్తకంలో మనకు బాగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ సిద్ధాంతం చెప్పినా ఆయన దానికి ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ఉదాహరిస్తారు. ఇది చాలా ఆరోగ్యకరమైన లక్షణం మీరు రుజువు చేశారు. తర్వాత ఏ రంగంలో అయినా సరే భావవాదము, భౌతికవాదము 2 ఉంటాయి. భావవాదం సమాజాన్ని, సాహిత్యాన్ని, కళల్ని తలకిందులుగా చూస్తుంది. భౌతికవాదము ఆ తలకిందుల సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి దాన్ని నిట్ట నిలువున చూస్తుందని చెప్పారు. ఈస్థెటిక్స్ అనే మాటనికి మనం సౌందర్య శాస్త్రం అని వాడుతున్నామని మీరు చెప్పారు. 1750లో ఈ ఈస్థెటిక్స్ అనే మాట మొట్టమొదట ఉపయోగించబడింది. దానికి ఆద్యుడు ఎవరు, ఆయన ఏం చెప్పారు, అవన్నీ మాకు మీరు పరిచయం చేశారు. భారతీయ అలంకార శాస్త్రం కూడా సౌందర్యం అనే మాట కన్నా కూడా వేరే మాటలతో చాలా చర్చించింది. అది రామణీయకత, చమత్కారము, వక్రత ఇలాంటి మాటలు వాడుతూ సౌందర్యం గురించి మాట్లాడింది. అయితే భారతీయ అలంకార శాస్త్రం చెప్పే సౌందర్యం వేరు,
మార్క్సిస్ట్ తత్వశాస్త్రం చెప్పేటువంటి సౌందర్యం వేరు అని మాకు స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాల్లో కూడా బహుశా భారతీయ అలంకార శాస్త్రంతో పాటు కొంచెం ముందు వెనుకలుగా మనకు పాశ్చాత్య అలంకార శాస్త్రం మొదలైంది. ప్లాటో మొదలుకొని ఇప్పుడు అందరూ కూడా సౌందర్యాన్ని గురించి మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పిన సౌందర్యం వేరు, మార్క్సిజం చెప్పే సౌందర్యం వేరు అని చెప్పేసి మీరు చెప్పారు. తర్వాత మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్ర ప్రయోజనం ఏమిటంటే కళాకారులను తయారు చేయడం అనే దాన్ని నమ్మదు మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రము. కళాకృతి ఎలా రూపుదిద్దుకుంటుందో చెప్పిందని మీరు మాకు చెప్పారు. తర్వాత మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రము ప్రగతి నిరోధక సౌందర్యవాదాలను ప్రతిఘటిస్తుంది అని మాకు గుర్తు చేశారు. రచయిత బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ కోణం నుంచి ఈ పుస్తకం రాయబడిందని సూర్యసాగర్ గారిలోకి మీరు ప్రవేశించారు. ఇందాక నేను చెప్పినట్టుగా సూర్యసాగర్ గారికి ఒక స్పష్టమైన మెథడాలజీ, సిద్ధాంతము, అన్వయం అనేది ఉందని మీరు చెప్పారన్నమాట. ప్రగతిశీల సౌందర్య దృష్టికి ఒక సైద్ధాంతిక పునాది ఉన్నది. ఆ మార్క్సిస్టు సౌందర్య శాస్త్రానికి ఒక సైద్ధాంతిక పునాది ఉన్నది. అది ఏమిటంటే కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, విఐ లెనిన్ వీళ్ళు ముగ్గురు చెప్పిన అభిప్రాయాలు. వీళ్ళ తర్వాత అనేక మంది జార్జ్ థామ్సన్, క్రిస్టఫర్ కార్డ్వెల్, లూకాక్స్ లాంటి వాళ్ళు దానికి అదనపు పునాది వేశారు అని చెప్పారు. ఈ 100 పుటల గ్రంథంలో 8 వ్యాసాలు ఉన్నాయి. ఈ 8 వ్యాసాలు కూడా 8 పుస్తకాలుగా రాయదగినటువంటివి అని మీరు దాన్ని ప్రశంసించారు. లెనిన్ ప్రతిఫలన సిద్ధాంతం అనేటువంటిది మార్క్సిస్టు సౌందర్య శాస్త్రానికి పునాది లాంటిది అని చెప్పారు. సూర్యసాగర్ గారి పుస్తకం అర్థం కావాలంటే అలవోకగా చదివితే అర్థం కాదు. కొంచెమైనా మార్క్సిజము, లెనినిజము, మావోయిజం అనే వాటి గురించి తెలుసుకొని ఈ పుస్తకంలోకి వస్తే చాలా బాగా అర్థం అవుతుందని మీరు మాకు గుర్తు చేశారు. ఈ పుస్తకంలో చాలా టెక్నాలజికల్ టర్మ్స్, సాంకేతిక పదాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ పుస్తకం విలువ మనకు తెలుస్తుందని చెప్పేసి అన్నారు. తర్వాత కళా సాహిత్యాల చారిత్రకత ఎలా ఉంటుందో ఈ గ్రంథం ఆవిష్కరిస్తుందని చెప్పి మాకు మీరు చెప్పారు. భారతీయ సౌందర్య శాస్త్రం ఈ మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం ఒకటి కాదని మీరు మొదటి నుంచి చెప్తూ వచ్చారన్నమాట. తెలుగు సాహిత్యంలో శాస్త్ర విమర్శలో సూర్యసాగర్ గారి స్థానం ఏమిటి అని ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పారు మీరు. ఆ సమాధానంతో ముగించారు మీరు. ఈ పుస్తకం చాలా విలువైనది, చాలా విశిష్టమైనటువంటిది, దీని అందరూ చదవాలి అని చెప్పేసి చెప్పారు. నాకు తెలిసి ఈ గ్రంథాన్ని ఎక్కువ మంది చదివినట్టు లేరు. నేను కూడా చదువుకున్నాను కానీ గమనం వదిలేసాను, ఏమి రాయలేదు. ఇప్పుడైనా కానీ ఈ మార్క్సిజం వ్యతిరేక ప్రచండమైన గాడుపులు వీస్తున్న సమయంలో మార్క్సిస్టులు అందరూ దాన్ని చదివిన వాళ్ళు ఉంటే సంతోషం ఉన్నారు. చదవని వాళ్ళు, ముఖ్యంగా యువకులు ఇప్పుడు చదివితే వాళ్ళకి ఏమైనా భ్రమలు ఉంటే అవన్నీ నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. సూర్యసాగర్ గారి కన్నా ముందు ఈ సౌందర్యాన్ని గురించి మాట్లాడినట్టు ఆధునిక పండితులు చాలా మంది, రాళ్లపల్లి, జీవి సుబ్రహ్మణ్యము, ముద్దుగొండ వీరభద్రయ్య, తుమ్మపూడి కోటేశ్వరరావు, వడల మందేశ్వరరావు, సంపత్ కుమారాచార్య, సుప్రసన్నాచార్య, దువ్వూరు రామరెడ్డి, బుచ్చోగు లాంటి వాళ్ళు అందరూ కూడా, మా బాలగోపాలు, లక్ష్మీ నరసయ్య వీళ్ళంతా మాట్లాడారు. వీళ్ళంతా మాట్లాడిన తర్వాత వీటన్నిటి సారాంశంగా లేకపోతే వీటిని వ్యతిరేకిస్తూ కొంత ఆమోదిస్తూ సూర్యసాగర్ ఈ గ్రంథాన్ని రాశారని చెప్పేసి చెప్పారు. ఏది ఆకాశం నుంచి ఊడిపడదు, ఇది ఒక శాస్త్రీయ సూత్రం అన్నమాట. నథింగ్ విల్ అరైజ్ ఫ్రమ్ ద వాక్యూమ్ అన్నమని చెప్పారు మీరు. ఈ పుస్తకము అదే సిద్ధాంతాన్ని రూపొందించింది. ఏ వాదం వచ్చినా, అంటే డాడాయిజం, ఫ్యూచరిజం లాంటివి కూడా ఊరికి ఆకర్షించబడలేదు. బూర్జువా సమాజంలో, బూర్జువా తత్వశాస్త్రంలో ఏర్పడిన ఒక సంక్షోభం నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయని సూర్యసాగర్ చెప్పినట్టుగా మీరు చెప్పారు. తర్వాత నమూనా పాత్ర, టిపికల్ క్యారెక్టర్స్, ఇది మనకు లెనిన్ ప్రతిపాదించిన సిద్ధాంతం.
టిపికల్ క్యారెక్టర్స్ ఇన్ టిపికల్ ప్లేసెస్ అని. ఈ నమూనా పాత్రలు అంటే ఏమిటో సూర్యసాగర్ గారు ఏం చెప్పారు అనేదాన్ని మీరు బాగా మాకు వివరించి చెప్పారు. అంటే ఒక పాత్రతో మనకు సినిమాల్లో చిన్నపిల్లలతో పెద్ద పెద్ద మాటలు చెప్పిస్తుంటారు. చిన్నపిల్లలతోనే కాదు, పెద్ద రైతు ఉన్నాడు అనుకోండి, రైతు చైతన్యం ఎంత, లేదా ఒక చిన్న ఉద్యోగ చైతన్యం ఎంత, వాళ్ళకి మొత్తం ప్రపంచం అంతా అర్థమైనట్టుగా మన డైలాగులు చెప్పిస్తుంటారని మీరు కొంత విమర్శ పెట్టారు. సూర్యసాగర్ గారు గిరీశము, గోదా నవలలో రైతు, ప్రజల మనసులో కంఠీరవము, కొల్లాయి గడితేనేమి నవలలో రామనాథము, కుటుంబరావు గారి నవలలో పార్వతి, శాస్త్రి గారి అల్పజీవులు సుబ్బయ్య, ఆరు సార కథల ముత్యాలమ్మ, ఈ పాత్రలే నమూనా పాత్రలు. అంటే అనేక మంది మానవుల లక్షణాలను జీర్ణించుకొని మోసపోయబడిన ఒక పాత్రను నమూనా పాత్ర అని అంటారు అనమాట. అది ఎలా ఉందో మీరు సూర్యసాగర్ గారు చెప్పిన దాన్ని మాకు బాగా వివరించి చూపించారు. భారతీయ అలంకార శాస్త్రం అంతా కూడా రూపవాద విమర్శ అని సూర్యసాగర్ అన్నట్టుగా మీరు పేర్కొన్నారు. అంటే అది సాహిత్యంలో ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే అంశాలు రెండు ఉంటే, అలంకార శాస్త్రము ఏమి చెప్పాలి అనే దగ్గర కప్పదాటు వేస్తుంది అన్నమాట. వ్యాసుడు వాల్మీకి ఏం చెప్పారో దాన్ని చెప్పాలి, ఇంక వేరే చెప్పకూడదని తెలుగు వాళ్ళు కూడా అదే భావించారు. కానీ రసం ఎలా పోషించాలి, తర్వాత వర్ణనలు ఎలా చేయాలి, అలంకారాలు ఎలా ఉపయోగించాలి, చమత్కారాలు ఎలా ఉండాలి, ధ్వని ఎలా ఉండాలి, వక్రోక్తి ఎలా ఉండాలి, వీటన్నిటిని గురించి పోటీలు పడి మాట్లాడారు వాళ్ళు. అంతేగాని సమాజం మారుతూ ఉంది, జీవితం మారుతూ ఉంది, మానవ సంబంధాలు మారుతూ ఉన్నాయి, ఈ మార్పును మనం గుర్తించాలి, ఇది సాహిత్యంలో వస్తువు కావాలని భారతీయ అలంకార శాస్త్రం ఏనాడు భావించలేదు. అందుకని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు భారతీయ అలంకార శాస్త్రము భారతీయ కవుల సృజనాత్మకతను చంపేసింది అని కఠినంగా మాట్లాడడానికి ఆయన వెనుకాడలేదన్నమాట. దానిని సూర్యసాగర్ గారు పేర్కొన్నట్టుగా భావించినట్టుగా మీరు మాకు తెలియజేశారు. కాబట్టి సాహిత్యం ఏమి చేయాలి అనే ప్రశ్నకి సమాధానంతో మీరు ప్రసంగం ముగించారు. ఈ గ్రంథం సాహిత్యం సౌందర్యం అనే గ్రంథము ఈ ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్తుందని మీ ప్రసంగం ముగించారు మిత్రం. మీకు మరొకసారి ఆర్ఎస్ఎం తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న పెద్దవాళ్ళు, మిత్రులు ఏవైనా ప్రశ్నలు వేయదలుచుకుంటే వేయచ్చు చంద్రయ్య గారిని. మన తర్వాత తరం వాళ్ళు తయారవుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. రవికుమార్ సార్ ఉన్నారా? రవిబాబు గారు ఉన్నారు. కొత్తపల్లి రవిబాబు సార్. కొత్తపల్లి రవిబాబు గారు మీరు ఏమన్నా సూర్యసాగర్ సార్ వచ్చారా లోపలికి? సూర్యసాగర్ సార్ వచ్చారా? లేదు, రాలేదండి. సరే, వారి స్థానంలో రవిబాబు గారు. అవును, ఆ పుస్తకాన్ని ప్రచురించిన జనసాహితీ. కాపీలు వారి దగ్గర ఇంకా అందుబాటులో ఉన్నాయని సూర్యసాగర్ గారు చెప్పారు. సరే. అయితే ఈ కాపీలు చాలా ఊకనే విరిగిపోతున్నాయి సార్, మొత్తం విరిగిపోయాయి చదివేగానే. పుస్తకం 95 కాబట్టి 30 ఏళ్ళు అయిపోయింది. అదే మొత్తం విరిగిపోయాయి. సారీ నేను. రవిబాబు గారు మ్యూట్ లో ఉన్నారు. సరే మిత్రులారా, ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారా? పెనుగొండ గారు. పెనుగొండ గారు బయటకు వెళ్ళారు. రెడ్డి గారు